అంతే కదా. ఇప్పుడు ఆయన్ని సాదాసీదంగా కలవడం కుదురుతుందా చెప్పండి, అందరూ చెప్పండి. రేపు నేను కలవాలనుకుంటున్నాను, చక్కగా బస్సు ఎక్కేసి హైదరాబాద్లో దిగేసి ఆయన కలవడం కుదురుతుందా? హలో అని చెప్పేసి రావడం కుదురుతుందా? ఇప్పుడు నేనేం చేయాలి? అపాయింట్మెంట్ అనేది తీసుకోవాలి. అవునంటారు కదంటారా? చెప్పాలి, అందరూ చెప్పాలి. అపాయింట్మెంట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అపాయింట్మెంట్ లేకోకుండా ఇదిగో దగ్గర గుర్రాని. ఇప్పుడు ఒకవేళ అపాయింట్మెంట్ ఉంది, పలానా టైం అని ఇస్తాడు, పలానా 11:15 11 గంటల 15 నిమిషాల నుండి 20 నిమిషం వరకు అని, ఒక 5 నిమిషాలని, ఒక 10 నిమిషాలని, ఇలా ఒక టైం అపాయింట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఈ కాలంలోనే ఇంత స్ట్రిక్ట్గా ఇంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ముందుకెళ్తుంది కదా. కొన్ని వందల సంవత్సరాల కిందట ఒక రాజుని కలవాలంటే ఆషామాషి విధానం కాదు. అపాయింట్మెంట్స్ అని, వాళ్ళని వీళ్ళని కలిసి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే కొన్ని దినాలని బట్టి, కొన్ని రోజులని పెట్టి, ఇంకో మాట చెప్పాలంటే వాడు తిరిగి అలిసిపోయే స్థితి వస్తుంది. ఒక మాట నన్ను జాగ్రత్తగా వినండి, నాకు చెప్పండి సమాధానము. దేవుడు ఏలియాని దర్శించిన తర్వాత ఏలియా ఆహాబును కలుసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టిందంటారా, కొన్ని దినాలు పట్టిందంటారా, కొంత సమయం పట్టిందంటారా? ఖచ్చితంగా మనం ఆలోచన చేస్తే దినాలు పట్టలేదు, సంవత్సరాలు పట్టలేదు, రోజులు పట్టలేదు, కొన్ని గంటలు పట్టలేదు. ఎప్పుడైతే దేవుడు ఏలియాకి దర్శించాడో ఆన్ ది స్పాట్ ఏలియా తన బ్యాగ్ని తీసుకున్నాడు, తన కర్రని తీసుకున్నాడు, చక్కగా బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఆహాబు దగ్గరికి వెళ్ళాడు. నేను అంటాను కదా, మధ్యలో ఎవరో ఒకరు ఆపే ఉంటారు, సైన్యాధిపతులు ఆపే ఉంటారు, మంత్రులు ఆపే ఉంటారు. ఎవరు అన్నావంటే నీతో మాట్లాడేదిరా, వాడిని విలు, దేశం మీదకి ఉగ్రత కలగబోతుంది, నువ్వెవడరా నీతో మాట్లాడేది, ముందు ఆయన విలు. జీవము కలిగిన దేవుని సేవకుడకు నేను ఈ స్థలంలోనికి అడుగుపెట్టా, దేవుని మాటను చేతబట్టుకొని ఈ స్థలంలోనికి వచ్చా. ఒక మాట జాగ్రత్తగా వినండి, ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి, ఇదిగో నీ దేశం మీద కావచ్చు, నీ రాజ్యం మీద కావచ్చు ఉగ్రత కలుగుతుందని చెప్పడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. అది సాధారణమైనటువంటి హాస్యాస్పదముగా ఉన్నటువంటి పదము కాదది. అక్కడికి వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి, అరే బాబు నువ్వు చచ్చిపోతావంట, నీ ప్రజలు చచ్చిపోతారంట, కరువులోనికి వెళ్తారంట అనే మాట చెప్పడం అనేది ఆషామాషి విధానము కాదు. ఎంత డేర్ ఉండాలండి, ఎంత ధైర్యం ఉండాలండి. ఆ ధైర్యం ఒక మనుషుని బట్టి వచ్చింది కాదు. ఏ దేవుడైతే తన వాక్కును వినిపించాడో ఆ వాక్కును బట్టే అతను ధైర్యమును పొందుకున్నాడు. స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా, కూర్చోగట్టిగా హల్లెలూయా. అదే వాక్కు, అదే జీవము కలిగిన దేవుడు ఈ పగటి వేళ మనతో మాట్లాడుతుండగా ఏలియా దైవజనుడికి కలిగినటువంటి అదే నిరీక్షణ, అదే ధైర్యం దేవుడు మనకి ఇచ్చునుగాక. గట్టిగా స్తోత్రం చేద్దాం గట్టిగా, హల్లెలూయా. ఆ వాక్కును చేత పట్టుకొని వెళ్తే ఇక జరుగుతున్న కార్యం చూడండి. 2వ వచనం చూడండి, 2వ వచనం, 1వ వచనం చదువమ్మ, 1వ వచనం చదువు ఒకసారి. చూడండి ఏం మాట్లాడుతున్నాడో. ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. చాలు చాలు చాలు. ఏమన్నారంటే అసలు ఒక మాట చెప్పాలంటే, ఒక డెఫినేషన్ చెప్పాలంటే, నీ దేశం మీదకి కరువు రాబోతుంది, మంచు పడదో వర్షం పడదో. ఇప్పుడు వెంటనే ఈ మాట చెప్పేలా బయటికి రాగానే, ఇప్పుడు నేను కూడా ఇదే దేశంలో ఉంటున్నాను కదా, ఇప్పుడు నేను కూడా ఇదే ప్రాంతంలో ఉంటున్నాను కదా. ఇప్పుడు సపోజ్ ఒక మాట మాట్లాడుకోవాలంటే ఒకసారి అందరు నా వైపు చూడండి, స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. కోవిడ్ టైం ఇయర్ ఎప్పుడండి? 2021 ఆ టైంలోనే కదా. నా ప్రశ్న జాగ్రత్తగా అందరూ వినండి, అందరు సమాధానం చెప్పండి. COVID-19 కేవలం తెలంగాణ మాత్రానికి వచ్చిందా? ఆంధ్రాకి చెప్పండి, అందరూ చెప్పండి. ఎక్కడెక్కడ వచ్చింది? మన భారతదేశం మొత్తానికి వచ్చిందా రాలేదా? కొన్ని దేశాలు పాకిందా పాకలేదా? ఇంకొక మాట చెప్పాలంటే, భూమి తిరుగుతుంది కానీ మనిషి తిరగల. వన్ వర్డ్, భూమి తిరుగుతుంది కానీ మనిషి తిరగకుండా ఎక్కడ ఏ ఇల్లు. మనం యెషయా గ్రంథంలో చూస్తే అంత్యదినాల గురించిదే మాట్లాడుతుంది. ప్రతి తలుపు మూయబడి ఉంటుందని అన్నాడు. రాకడ సమయంలో మూసుకున్నావా లేదా? తలుపు తెరవాలంటే భయం, గుండెలన్నీ దెబ్బ 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 కొట్టుకోండి. వాడు చివరికి ఏ వాటర్ క్యానోడు వచ్చినా కానీ భయం వేసేది. ఎవరు వచ్చినా కానీ చివరికి చుట్టాలు, అబ్బా అక్క ఎప్పుడు వస్తావు అక్క అని పలకరించేవాళ్ళు కూడా, అక్క నువ్వు రావద్దు అక్క అని చెప్పే స్టేజ్లోకి వెళ్ళాం. అలాంటి స్టేజ్ ఎందుకు వచ్చిందంటే, జాగ్రత్తగా వినండి, అంత్యదినాలు ఇవన్నీ జరుగుతాయని ముందుగానే దేవుడు వాక్కును సెలవిచ్చాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను జీవము కలిగిన నా మాట జాగ్రత్తగా వినండి. నేను జీవము కలిగిన దేవుడిని ఆరాధించా.
జీవము కలిగిన దేవుని పాదాలను పట్టుకున్నా. మరి నా పట్టణంలో రాకోకుండా వేరే పట్టణానికి ఈ ప్రభువుని ప్రార్థన చేయవచ్చు కదా. నా మాట మీకు అర్థమైందా? అయ్యా, నేను భద్రాచలంలో ఉన్నాను, నా భద్రాచల పట్టణంలో ప్రజలందరూ మంచి క్షేమంగా ఉండాలి. ఒకవేళ ఇది కనుక వచ్చిందంటే కరువు వచ్చేస్తుంది, వ్యాధి బాధలు ఎదురైపోతాయి, కష్టాలు ఎదురైపోతాయి, ఆర్థికంగా ప్రతి ఒక్కరు లాస్ అయిపోతారు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను ఆరాధించుకోవడానికి అవకాశం ఉండదు ప్రభువా. కాబట్టి మా భద్రాచల పట్టణానికి కాకుండా ఇదిగో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అన్ని దేశాలకి ఇచ్చే ప్రభు అంటే అది ఎలా ఉంటుందండి? అది ఎలా ఉంటుంది? చాలా విరుద్ధమైనటువంటి పని. ఇప్పుడు నా మాట జాగ్రత్తగా, ఇప్పుడు తెలంగాణలో వచ్చిందంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చినట్టు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ 17వ అధ్యాయం చాలా శ్రేష్టకరమైంది. తెలంగాణకు వచ్చిందంటే భద్రాద్రి కొత్తగూడెంకి వచ్చింది, భద్రాద్రి కొత్తగూడెంకి వచ్చిందంటే భద్రాచలంకి వచ్చినట్టు, భద్రాచలంకి వచ్చినట్టే ఆదర్శ నగర్ సుందర నగర్ కాలనీకి వచ్చినట్టే. ఇప్పుడు నేను ఎక్కడున్నా? ఆదర్శ నగర్ సుందర నగర్ కాలనీలో ఉన్నాను. అంటే ఇక్కడ వచ్చిందంటే నేను కూడా కరువును పొందుకున్నట్టే కదా, నేను కూడా ఆ బలహీనతను చూసినట్టే కదా, ఆ కరువు వ్యాధి నేను కూడా చూసినట్టే కదా. ఇప్పుడు వాక్యంలోనికి వెళ్దాం. తిష్పీడు సంబంధియోగు ఏలియా ఎక్కడికి వెళ్ళాడు? అందరు చెప్పాలి. ఎక్కడికి వెళ్ళాడు? ఆహాబు దగ్గరికి వెళ్ళాడు. ఏం సెలవిచ్చాడు? కరువు రాబోతుంది, మంచైనను వర్షమైన పడదని చెప్పాడు. ఇప్పుడు ఒకవేళ ఆ దేశములో కరువు సంభవిస్తే ఆ అందరి ప్రజలతో పాటు ఇప్పుడు ఎవరు కూడా అనుభవించాలి ఆ కరువుని? ఏలియా కూడా అనుభవించాలి. అవునంటారు కాదంటారా? ఖచ్చితంగా. ఎందుకని? ఏలియా అదే దేశములో ఉన్నాడు, అదే పట్టణములో ఉన్నాడు. రాజు ఏ కరువును చూస్తే ఏలియా అదే కరువును చూడాలి, పట్టణ ప్రజలు ఏ కరువును చూస్తే ఏలియా కూడా అదే కరువు చూడాలి కదా. ఇప్పుడు ప్రభువా, ఈ దేశానికి కరువు రావాలని కోరుకున్నావు కదా, నేను కూడా ఇక్కడ ఉంటే నేను కూడా కరువు అనుభవించాలి కదా ప్రభువా అని ప్రార్థన చేయాలి ఏలియా. అవునంటారు కాదంటారా? నా మాట జాగ్రత్తగానండి. ఆ కరువులో ఒకవేళ ఏలియా ఉండుంటే ప్రభువా ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ప్రభువా అని ఖచ్చితంగా అతను ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం చూడండి, 17వ అధ్యాయము 2వ వచనం చూడండి. 17వ అధ్యాయం 2వ వచనం. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చట నుండి ఎక్కడికి వెళ్ళమన్నాడండి? తూర్పు వైపునకు పోయి యోర్దాను ఎదురుగా ఉన్న కేరేతు వాగు దగ్గర దాగి ఉండుము. స్తోత్రం చేద్దాం గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు నా వైపు చూడండి, నా వైపు చూడండి. 17వ అధ్యాయం కొంచెం డీప్లోనికి మనం వెళ్తూ ఒక్కొక్క భాగాన్ని మనం వివరించుకుంటూ ఒక్కొక్క భాగాన్ని డివైడ్ చేసుకుంటూ నేర్చుకుందాం. ఈ పగటి వేళ దేవుడు మనతో మాట్లాడును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. 17వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏలియా ఆహాబు దగ్గరికి వెళ్ళాడు. ఏం కలుగుతుందన్నాడు? కరువు వస్తుందని చెప్పాడు ఒక మాటలో. ఇప్పుడు ఈ కరువులో నేను కూడా ఉండాలిగా ప్రభువా అని ఆలోచన రాక మునిపే ఈ మాట గుర్తించండి. ఇప్పుడు నేను కూడా ఈ ప్రజలతో పాటు కరువు అనుభవించాలి కదా, ఆహార విషయంలో నేను కూడా ఇబ్బంది పడాలి కదా అనే ఆలోచన ఏలియాకి రాక మునిపే 2వ వచనంలో మాట్లాడుతున్నాడు కదా, నీవు తూర్పు వైపు పో. ఏముంది అక్కడ? కేరేతు అనబడినటువంటి వాగు ఉంది. ఆ వాగు దగ్గరికి వెళ్ళు, పగలు రాత్రి నేను పోషిస్తాను. 3వ వచనం చూస్తే ఒక అద్భుతమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు. నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి ఎదురుగా ఉన్న కేరేతు వాగు దగ్గర ఇగో దాగి ఉండము, ఆ వాగు నీరు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు. ఎవరినంటండి? ఎవరికంటండి? అందరూ చూడండి ఒక్కసారి 4వ వచనం. పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళందరూ తెరవండి. నాతో పాటు కలిసి మాట బిగ్గరగా చదవడానికి ప్రయత్నం చేయండి. గట్టిగా స్తోత్రం చేద్దాం గట్టిగా, హల్లెలూయా. 2 చేతులు ఆకాశం అందున్న దేవుని వైపు ఎత్తి బిగ్గరగా స్తోత్రం చేద్దాం గట్టిగా, హల్లెలూయా. ఈ కూర్చో గట్టిగా, హల్లెలూయా. ఈ కూర్చో గట్టిగా, హల్లెలూయా. 4వ వచనం నాతో పాటు కలిసి అందరు బిగ్గరగా చదవండి. ఆ వాగు, కూర్చో గట్టిగా చదువుతారా? ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి, ఈ కొంచెం గట్టిగా చదవండి, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించితిని అని అతనికి తెలియచెయ్యగా. చాలండి, స్తోత్రం చేద్దాం గట్టిగా, హల్లెలూయా. ప్రస్తుతం ఈరోజు అమ్మగారు ఏం వండలేదు, చెప్తాను జాగ్రత్తగా. ఈరోజు ఏం వండలేదు, ఉదాహరణ మాట్లాడుకుందాం. మరి ఉండలేదు నాకు తెలియదు కానీ మామూలుగా చెప్తాను. ఇప్పుడు వాక్య పరిచయం అయిపోయింది, ఆరాధన అయిపోయింది. ఇప్పుడు నాకు మధ్యాహ్నం ఏమేస్తుంది చెప్పండి అమ్మా. మరి ఆకలి అవుతుంది కాబట్టి ఇప్పుడు నేనేం చెయ్యాలి? చెయ్యాలో వద్దా చెప్పండి. అందరు చెప్తేనే కానీ ముందుకు వెళ్తుంది. చెయ్యాలో వద్దా ఇప్పుడు నేను? మరి భోజనం చేయాలంటే ఇంట్లో ఏమి ఉండాలి? వండాలి కదా.
ఉత్తి బియ్యం తినలేము కదా, తింటే ఏమైతే గోసేపాం కదా, కడుపు పడుకుని ఉరకడమే. 4 వేసుకున్నా కానీ తగ్గదు. స్తోత్రం చేద్దాం గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగానండి, ఇంట్లో ఆహార పదార్థాలు ఏమీ లేనప్పుడు నాకేమవుతుంది? ఇప్పుడు మాడి 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 ఇంక నీరసం వచ్చిపోతుంది. ఒక అర్ధ గంటలోనే ఇంక నీరసం వచ్చి, అమ్మా నేను పోయేలాగా నన్ను ఏదో పెట్టండి రా. ఇప్పుడు ఒకవేళ ఇంకొంచెం ఎలా ఉందంటే, టెక్నాలజీ కొంచెం డెవలప్ అయింది కాబట్టి ఇది ఒకటి తీసుకుంటా. ఇప్పుడు ఏం చేస్తాను? ఏం లేదు, తినడానికి ఏం లేదు. ఇప్పుడు తినడానికి ఏమీ లేదండి. ఇప్పుడు నేనేం చేస్తా? ఏ జొమాటోనో స్విగ్గీయో తీసుకొని, ఇప్పుడు ఏదో కొత్త వచ్చింది, ఏదో భద్రశాలకి జెంటో ఏదో, అబ్బా నాకంటే స్పీడ్ ఉన్నారక్క మీరు. అదేదో వచ్చింది, దాంట్లో 150 రూపీస్ డిస్కౌంట్ అంట, ఏదో ప్రమోషన్ లాగా ఉంది. ఇది స్తోత్రం చూద్దాం గట్టిగా, హల్లెలూయా. రైట్, ఇప్పుడు ఏం చేస్తాను నేను? నాకు కావాల్సిందంతా చికెన్ బిర్యానీ కావాలా, కర్డ్ రైస్ రావాలా, ఏం కావాలనేది ఇప్పుడు దాంట్లో ఆర్డర్ చేసుకుంటే ఒక అర్ధ గంట అయ్యేసరికి ఏమవుతుంది? అది చక్కగా ఇంటి ముందు వాలి, సార్ మీ బయట ఉన్నాం సార్, ఓటీపీ చెప్పండి సార్ అని ఏం తీసుకొస్తాడు? మనకు కావాల్సిన ఆహార పదార్థాన్ని తీసుకొస్తాడు. ఇదే మెథడు కొన్ని వందల సంవత్సరాల కింద జరిగిందండి. ఈ జొమాటో కావచ్చు, ఈ స్విగ్గీ కావచ్చు, లేకపోతే సోయన్సో ఎన్ని ప్రారంభమైనటువంటి మూలదర్శనం ఇప్పుడు చదువుతున్నావు. నువ్వు వెళ్ళు కేరేతు వాగు దగ్గరుండు, దాహం వేస్తుందా? రైట్, వాగులో నీళ్ళు చక్కగా తోడుకుంటావు. ఆకలి వేస్తుందా? నీ దగ్గర ఫోన్ లేకపోవచ్చు, నీ దగ్గర ట్యాబ్ లేకపోవచ్చు, నీ దగ్గర ఏ రకమైన టెక్నాలజీ సంబంధించిన పరికరాలు రాకపోవచ్చు. నీకేం కావాలో చెప్పు, ఇదిగో ఒక డెలివరీ పర్సన్ పంపిస్తా. అది ఒక మానవుడు కాదు, ఆకాశములో ఎగురుతున్నటువంటి ఆకాశ పక్షులు అన్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏలియాకి ఆహారాన్ని తీసుకొచ్చింది ఒక మనుషులు కాదండి. ఎవరు తీసుకొచ్చారండి? కాకుల ద్వారా. ఏమేమి తీసుకొచ్చారో తెలుసా? రొట్టెని, మాంసమును తీసుకొచ్చి ఉదయ సాయంత్రాలు దేవుడు పోషిస్తూనే ఉన్నాడు. స్తోత్రం చేద్దాం గట్టిగా, హల్లెలూయా. కూర్చొని బిగ్గర 2 చేతులు ఆకాశం అందున దేవుని వైపు చూస్తూ బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా, హల్లెలూయా. ఏలియా పోషించబడ్డాడంటే, ఈ మాట జాగ్రత్తగా వినండి. ఒక మాట ఈ మాటకు సమాధానం చెప్పండి, నా వైపు చూడండి. కరువు వస్తుందని చెప్పిన తర్వాత ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ప్రభు అని అడిగాడు దేవుడు. ఏలి అడిగాడు దేవుణ్ణి, అయ్యా ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అడిగాడా? అందరు చెప్పాలండి, చెప్పాలి. అడిగాడు, అడగలేదా? అడగలేదు. అడగకుండానే 2వ వచనం రాయబడిన మాట, అంతటా యెహోవా వాక్కు మరలా ఏలియాకి ప్రత్యక్షమయ్యి, నువ్వు వెళ్ళి కేరేతు వాగు దగ్గర నిలబడు, అక్కడుండు, నివాసం చెయ్యి. తాగడానికి ఏమి ఇస్తా అన్నాడు? కేరేతు వాగు యొక్క నీళ్ళు ఇస్తా అన్నాడు. తినటానికి ఏమి ఇస్తా అన్నాడు? చెప్పాలి. ఏం తీసుకొస్తానండి? రొట్టెని, ఆ తర్వాత మాంసమును. ఆ రొట్టె మాంసమును ఎవరు తీసుకొస్తాడు? ఆహాబు రాజు తీసుకొస్తాడా? లేకపోతే అతని దగ్గర ఉన్న మంత్రి తీసుకొస్తాడా? లేకపోతే అతని దగ్గర బట్టలు తీసుకొస్తాడా? కాదు. కాకోలము ద్వారా నేను వీటన్నిటిని తీసుకొచ్చి, కరువు అనగా ఒక మాట చెప్పాలంటే, ఈ బావిలో, ఈ వాగులో నీళ్లు ఎండిపోయేంత వరకు ఉదయము సాయంత్రము కాకోలము ద్వారా నేను పోషిస్తాడు. చెప్పబడిన మాటను బట్టే, దేవుడు ఇవ్వబడిన ఆ వాగ్దానాన్ని బట్టే దేవుడు చక్కగా నెరవేరుస్తూ వస్తున్నాడు. నీళ్లు ఇంకిపోవడం ప్రారంభమయ్యాయి, నీళ్ళు అయిపోవడం ఉన్నాయి. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ప్రభువా అని అడిగాడా? చూడండి ఒక్కసారి 7వ వచనం చూడండి, 7వ వచనం చూడండి ఒకసారి. 6 చదువు తల్లి, 6 చదువు అమ్మ. అక్కడ చూడండి, ఈ మాట అందరూ చదవండి, అందరూ చూడండి. కాకోలములో ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందును రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు, చూడండి ఈ మాట చాలా శ్రేష్టకరమైనది. చూడండి, అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చును. కొంతకాలము అయిన తర్వాత దేశములో వర్షము లేక ఆ నీరు ఏమైపోయిందంటండి? ఎండిపోయాయి. ఇప్పుడు దాకా దేని ద్వారా అయితే ఆ వ్యక్తి పోషించబడుతున్నాడో ఆ నీరు ఏమైపోయిందంట? ఎండిపోయింది. తర్వాత 8వ వచనం చూడండి ఇప్పుడు ఒక్కసారి. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమైన. చాలండి, ఇప్పుడు నా వైపు చూడండి, నా వైపు ఇప్పుడు అందరూ చూడండి ఒకసారి. 2 చేతులు ఆకాశమందున దేవుని వైపు గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒక మంచిగా గట్టిగా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. రైట్, అందరు నా వైపు చూడండి. నన్ను ఒకసారి 2వ వచనం, స్క్రీనే ఉన్నాడా? 2వ వచనం నన్ను ఒక్కసారి 2వ వచనం చదవండి ఒకసారి. 2వ వచనం చూడండి, 2వ వచనం, 2వ వచనము సార్.
స్క్రీన్లో అయింది సార్, 2వ వచనం అయింది సార్ కొద్దిగా. రైట్, చూడండి ఒక్కసారి 2వ వచనం చూడండి. ఇక్కడ పిమ్మట చదువు చూడండి ఒకసారి, అందరు చదవండి. ఏంటిదండి? పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమైంది. ఎవరికి చెప్పాలి? అందరు చెప్పాలి. ఎవరికి? 8వ వచనం అయింది ఒకసారి. 8వ వచనం అయినా 8. అంతటా యెహోవా వాక్కు అతనికి ఇలాగు సెలవిచ్చెను. చాలు. ఇక్కడ ఏం జరిగింది? 2వ వచనం చూస్తున్నాం, 8వ వచనం చూస్తున్నాం. 2వ వచనం ముందు మొదటి వచనం ఏం జరిగిందంటే, ఆహాబు దగ్గరికి వెళ్ళాడు, ఇది కరువు రాబోతుందని చెప్పాడు, వచ్చేసాడు. ఎక్కడ కూడా ఈ మాట గమనించండి, ఎక్కడ కూడా నా పరిస్థితి ఏంటి ప్రభువా అని అడగలేదు. అడగకుండానే 2వ వచనంలో ఏమన్నాడు కదా, దేవుడు ప్రత్యక్షమై నువ్వు కేరేతు వాగు దగ్గరికి వెళ్ళిపో అన్నాడు. ఆ కేరేతు వాగు 7వ వచనం చూసినట్టయితే 7వ వచనంలో కేరేతు వాగు ఎండిపోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ప్రభువా అని అడగకుండానే 8వ వచనం చూడండి, అంతటా యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చుచున్నది. స్తోత్రం చేద్దాం గట్టిగా, హల్లెలూయా. దీనికి మాటని జాగ్రత్తగా వినండి. ఈ మాట చాలా శ్రేష్టకరమైన మాట. దేవుని యొక్క బిడ్డలు ఒక అవసరములో ఉండంగా ఆ అవసరాన్ని నిమిత్తం దేవుడు అడగకుండానే ఆ అవసరము నిమిత్తం ఆయన దర్శించి ప్రతి సమాధానాన్ని ఆయన అందిస్తుంటాడండి. ఈ మాట మీకు అర్థమైందో లేదు, మళ్ళీ జాగ్రత్తగా వినండి. దేవుని బిడ్డలు ఒక అవసరములో ఉండగా ఆ అవసరము నిమిత్తం దేవుని సన్నిధిలో దేని గురించి అయితే విజ్ఞాపన చేస్తూ ఉంటాడో, దేని గురించి అడుగుతూ ఉంటారో, అవి అడగకుండానే దేవుని బిడ్డలు ఆ అవసరము నిమిత్తం అడగకుండానే ఆ అవసరాన్ని దేవుడు తెలుసుకొని దానికి సమాధానం ఇస్తుంటాడు. ఉదాహరణగా మనం చూస్తుంది ఇదే. 2వ వచనంలో ఏలియా అడగలేదు ప్రభువా నా పరిస్థితి ఏంటి అని. 8వ వచనంలో ఏలియా అడగలేదు ప్రభువా నా పరిస్థితి ఏంటని, దారిని చూపిస్తున్నాడు. సమస్య ఎదురుగున్నప్పుడు నా పరిస్థితి ఏంటి ప్రభు అని ఏలియా అడగలేదండి. ఒక మాట నేను తరచుగా వింటుంటాను, నాకు చాలా మంది గొప్ప దైవజనులు ఈ మాట నాతో చెప్పారు. స్తోత్రం చేద్దాం గట్టిగా, హల్లెలూయా. ఈ మాట జాగ్రత్తగా, చాలా మంది దైవజనుల్లో కొంతమంది పెద్ద స్థితిగతుల్లో ఉన్నవారు ఈ మాట నీకు ఆయా సందర్భాల్లో, ఎందుకంటే కొన్ని సంవత్సరాలు కొన్ని ఇబ్బందులు గుండా వెళుతున్నప్పుడు దానికి డెఫినేషన్గా సమాధానం నాకు ఇలా చెప్పేవారు. ఏంటో తెలుసా? ఈ మాటకి గమనించండి. బహుశా మీరు వినే ఉంటారు ఈ మాటని బహుశా మీరు వినే ఉంటారు. ఏంటంటే, ఎక్కడైతే సమస్య అనేది మన కళ్ళ ముందు ఉంటుందో దాని వెనక మళ్ళీ దేవుడు జవాబును కూడా ఉంచుతూ ఉంటాడంట. ఈ మాట మీకు అర్థమైందండి? అర్థమైతే స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరొకసారి చెప్తాను జాగ్రత్తగానండి. ఎక్కడైతే సమస్య ఉంటుందో దాని వెనకమాలే దేవుడు జవాబును దాచి ఉంచుతాడు. గుర్తించడం అది మన చేతిలో ఉంటుంది. ఆ గుర్తించేది అనేది మన చేతిలోనే ఉంటుంది. అది సాధారణంగా వినండి, 2వ వచనంలో రాకముడిపే దేవుడు ఆ సమాధానాన్ని చూపిస్తున్నాడు. 8వ వచనం రాకముడిపే దేవుడు మరలా అతనికి ప్రత్యక్షమై నీవు ఎక్కడికి వెళ్ళమన్నాడు తెలుసా? సారెపతు దగ్గరికి వెళ్ళిపో అంటున్నాడు. ఇప్పుడు నుండి గట్టిగా స్తోత్రం చెప్తాం, గట్టిగా హల్లెలూయా. ఈ మాట చదువుతాను. ఇప్పుడు నుండి చదవబడిన లేఖన భాగం ఒకసారి 8వ వచనం చదువమ్మా. 8వ వచనం చదవండి ఒకసారి. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, చదువమ్మా. నేను పోషించుటకు అచ్చడనున్న విధవరాలకి నేను సెలవిచ్చితిని. అందుకు అతడు లేచి చూడండి, ఇక్కడ నుండి కథ ప్రారంభమవుతుంది. ఒక విధవరాలు అచ్చట కట్టెలు వేరుచుండుట చూచి త్రాగుటకై పాత్రలో కొన్ని నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా ఏంటిదండి, అతడు ఆమెను పిలిచి నాకొక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకుని రమ్మని చెప్పాను. అంతటా ఆమె చూడండి ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పడ్డెడు పిండియు కొంచెము నూనెయు నా యొద్దనే ఉన్నవి, కానీ అప్పం ఒక్కటైనను లేదు. మేము చావక మునుపు నేను
ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకు సిద్ధము చేసుకోవాలని కొన్ని పుల్లలు ఏరుకొనుటకే వచ్చి తిని అని నేను స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా. కూర్చుని దగ్గరగా హల్లెలూయా. రైట్, ఇప్పుడు నా వైపు చూడండి. ఈ కథ మనకు పరిచయమైందనండి. అయినను మరొక మారు దేవుడు మనతో మాట్లాడును గాక. రైట్, మొదటికి ఎక్కడికి వెళ్ళాడు? ఏలి ఎక్కడికి వెళ్ళారండి? ఆహాబు దగ్గరికి వెళ్ళాడు. మీరు జాగ్రత్తగా క్రమాన్ని గుర్తుపెట్టుకోవాలి. మొదటికి ఎక్కడికి వెళ్ళారండి? ఏం చెప్పాడు? కరువు సంభవిస్తుందండి. తర్వాత ఎక్కడికి వచ్చాడు? వాగు. ఏ వాగు అది? కేరెతు వాగు దగ్గరికి వచ్చాడు. ఆ వాగులో నీళ్ళు ఎండిపోయేంత వరకు దేవుడు కాకోలం ద్వారా ఉదయము సాయంత్రం రొట్టె మాంసం ద్వారా పోషించు వచ్చాడు కదా. ఇక్కడ దాకా బాగుంది. నీళ్ళు ఎండిపోయాయి. ఇప్పుడు మూడవదిగా ఒక చోటుకి వెళ్తున్నాడు. అదే ఏంటిదండి? అదే సారేపతు అనబడినటువంటి గ్రామానికి వెళ్తున్నాడు. అయ్యా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని అడగకుండానే ఇక్కడ జరుగుతున్న కార్యం ఏంటంటే, నీ వెళ్ళి ఏం చేయాలి? ఇదిగో సారేపతు అను గ్రామం ఉన్నది, అక్కడ ఒక విధవరాలు ఉన్నది. ఆ విధవరాలి ద్వారా నేను పోషిస్తాను అని ముందుగా సెలవిచ్చాను. అక్కడికి వెళ్ళేసరికల్లా ఆమె చక్కగా ఏం చేస్తుందండి? క్లుప్తంగా చెప్తున్నా, జాగ్రత్తగానండి. ఆమె ఏం చేస్తుందండి? కట్టెలు తీసుకుంటుంది. కారణం ఎందుకని? ఆమె దగ్గర ఇంత పిండి ఇంత నూనె మాత్రమే ఉంది. ఇప్పుడు నా వైపు చూడండి ఒకసారి, నా వైపు చూడండి. ఈరోజు మనకి పరిశుద్ధ బల్ల కార్యక్రమం జరుగుతుంది. అవునంటారా కాదంటారా? ఎంతమంది పాలు పంచుకోబోతున్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. ఎంతమంది పాలు పంచుకున్నారు? ప్రభు మిమ్మల్ని దీవించును గాక. రైట్, ఇప్పుడు నా వైపు చూడండి హృదయపూర్తిగా. ఇప్పుడు మనం దేవుడు ఒక మాట సెలవిచ్చాడు. అదేంటంటే, నేను వచ్చేంత వరకు దీన్ని జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. నేను మరలా రెండో మారు రాబోతున్నా, ఆ గడియ వరకు దీన్ని ఏం చేయమన్నాడండి? ఆయన ఏం చేస్తున్నాడంటే, లాస్ట్ చివరిసారిగా చివరి బల్లలో ఏం చేశాడంటే, ఒక రొట్టె ముక్కని తీసుకున్నాడు. నా మాట జాగ్రత్తగానండి. ఒక రొట్టె ముక్కని తీసుకొని దానిని చించి ఒక్కొక్కరికి చేతిలో పెట్టి, ఇది నా కొరకైనా, ఇది మీ కొరకైనా నా శరీరం అని చెప్పాడు. ఏం చేతిలో పెట్టాడు చెప్పాలి? ఏ మొక్కని? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏ మొక్కను పెట్టాడండి? ఇప్పుడు నా వైపు చూడండి, సమాధానం జాగ్రత్తగా చెప్పండి. సుమారుగా 100 ఆల్మోస్ట్. ఇప్పుడు మనందరికీ ఇంతింత రొట్టె ముక్కలు చేయాలంటే ఎంత పిండి కావాలి? నా మాట మీకు అర్థమైందా? ఇప్పుడు ఇంతమంది ఉన్నామండి, ఇంత మొక్క పెట్టాలి. ఇంత మొక్కే జస్ట్ ఇంత మొక్క. మనకు బల్లలో మనం ఏ మొక్క అయితే తీసుకుంటామో అదే మొక్క మనం తీసుకోవాలి. ఎంత పిండి కావాలి? ఎంత పరిమాణం చూద్దాం. 1/4 కేజీ, అర్ధ కేజీ నాకు అర్థం కాదులే, కానీ మీరన్నీ మ్యాథ్స్ స్టూడెంట్లు లాగా ఉన్నారు. నేను అది కాదులేమ్మా. ఎంత కావాలంటే ఎంతో కదా. ఇప్పుడు నా సమాధానం చెప్పండి, అందరూ చెప్పండి దయచేసి. నా దగ్గర ఇంతే పిండి ఉందండి, ఇంతే పిండి ఉంది. దాన్ని నొక్కంగా ఇంత చపాతీ అయిందనుకుందాం. ఎన్ని మొక్కలైతే అందరం తినగలమా? అదే ఒకవేళ మనిషికి వచ్చి ఒక 2 చపాతీలు పెట్టాలి సంపూర్ణంగా. ఎంత కావాలి? ఒక 2 కేజీలనో 3 కేజీలు. ఇప్పుడు వద్దాం కేజీ లెక్కకి. ఇప్పుడు వస్తే మ్యాక్స్ వస్తుంది. ఇప్పుడు ఒక 2 కేజీలనో 3 కేజీలనో కావాలా లేదా? కావాలి కదా. అదే ఒకవేళ ఇందాక మీరు అన్న రీతిగా ఒక 1/4 కేజీ పిండి ఒక 100 మందికి సమాధానం చెప్పదా? అందరు చెప్పారు, చివరి వాళ్ళు కూడా చెప్తుందా? 1/4 కేజీ పిండి 100 మంది సమృద్ధిగా తినగలరా? ఇప్పుడు నా ప్రశ్న జాగ్రత్తగానండి. విధవరాలి దగ్గర ఉన్న పిండి ఎంత అండి? ఇంతే. నూనె ఎంత ఉందంట? నేను అంటాను కదా, ఒకవేళ ఆ బుడ్డి తీసుకొని ఉంచితే ఆ చపాతి, ఒక్క చపాతీకి అలా వేసుకోండి. ఇప్పుడు మనం ఒకవేళ చపాతీ వేస్తున్నాం అనుకోండి, ఎంత నూనె కావాలా? చేస్తానంటే ఒక 2-3 డ్రాప్స్ అంతే కదా, చుట్టుపక్కల వేయడానికి. నాకు తెలిసి ఒక అప్పానికి సరిపడినంత నూనె మాత్రమే ఉంది ఆమె దగ్గర, ఇంకంతకు మించి ఇంకేం లేవు. ఇప్పుడు దైవజనుడు వచ్చాడు. అమ్మా కూర్చో, నీళ్ళు తల్లి అంటే, సరే అయ్యా, నీళ్ళు అయితే ఉంటాయి కదా. వెంటనే వెళ్ళింది, నీళ్ళు తీసుకురావడానికి వెళ్తుంది. అమ్మా అదే చేత్తో కొంచెం తినటానికి తీసుకురంటే, ఇక్కడికి మనం ఒక పాయింట్ గమనించాలి. ఆమె ఒక మాట చెప్పింది, జీవము కలిగిన దేవుని తోడు నా దగ్గర ఇంత మాత్రమే ఉంది. ఈ జీవము కలిగిన దేవుని తోడు అనే మాట ముందు ఒక్క మాట మాట్లాడిందండి. చూడండి ఒక్కసారి ఆ మాట చదవమ్మ ఒక్కసారి. 11వ వచనం చదవండి. 11వ వచనం చూడండి.
మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కని నీ చేతికి తెమ్మని చెప్పాను. చూడండి 12వ వచనం చూడండి, అందరూ చూడండి దయచేసి. అందుకామె, ఏ దేవుడైనా చెప్పాలి, ఏ దేవుడైనా చెప్పాలి, అందరు చెప్పాలి. ఏ దేవుడు అందండి? ఎవరంది? అందరు చెప్పట్లా. ఒకసారి చూడండి, మరలా చూడండి ఒక్కసారి. 12వ వచనం చూడండి, అందరు చూడండి ఒకసారి, అందరు చెప్పాలి. అందుకామె, తర్వాత చదువమ్మా. ఎవరి దేవుడు అంటండి? అందరు చెప్పాలి. ఎవరి దేవుడు అంట? ఇప్పుడు నా మాట జాగ్రత్తగా వచ్చింది. జీవం కలిగిన దేవుని సేవకుడు నాకు ఎలా తెలుసు? నా మాట మీకు అర్థమైందా? ఆయన జీవం కలిగిన దేవుని ఆరాధించే సేవకుడు నాకు ఎలా తెలుసు అండి? ఇప్పుడు చెప్తున్న మాట, నీ దేవుడైనా, జీవము కలిగిన దేవుని యొక్క తోడుగా చెప్తున్నాడు. నీ దేవుడైనా, ఇదిగో ఏమంటుంది చూడండి ఒక్కసారి, మరలా ఒకసారి చూడండి. నీ దేవుడైనా యెహోవా జీవము తోడు. ఈ మాట చూడండి, నీ దేవుడైన యెహోవా జీవము తోడని ఈ మాట ఎందుకు పలికిందంటే, ముందుగానే దేవుడు ఒక మాట సెలవిచ్చాడు. ఆ మాట ఏం తెలుసా? ఇదిగో సారేపతు దగ్గర ఒక విధవరాలు ఉంది, ఆమెకి ముందుగా నేనేం చేశాను అన్నాడు దేవుడు. ఆల్రెడీ నేను తెలియజేశాను అన్నాడు. ఆ జ్ఞానాన్ని ఇచ్చాను. ఇదిగో ముందుగానే నేను తెలియజేశాను. ఇదిగో నువ్వు వస్తావని నాకు తెలుసు. చూడండి ఈ మాటను మనం చూస్తున్నాం మరలా ఒక్కసారి. 17వ చదువమ్మా. నిన్ను పోషించుటకు, 9వ వచనం చూడండి, అందరూ చూడండి. నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న ఒక విధవరాలికి దేవుడు ఏం చేశాడంటండి? సెలవిచ్చాడు. ఇదిగో నిన్ను పోషించడానికి అక్కడ ఒక విధవరాలు ఉంది, ఆమెకి నేను సెలవిచ్చాను. కాబట్టి ఆ ఆత్మ జ్ఞానముతోనే ఆమె గ్రహించింది. అందుకని అంటుంది కదా, నీ దేవుడైన యెహోవా జీవంతోడు నా దగ్గర ఇంత పిండి ఇంత నూనె మాత్రమే ఉంది. మరి తర్వాత ఏంటంటే, వాటిని అప్పాలు చేసుకొని మేము తినేసి ఆ తర్వాత నేను నా కొడుకు ఆకలితో చనిపోవాలి. రైట్, దైవజనుడు అన్నాడు కదా, పద మీ ఇంటికి పద వెళ్దాం. సరే అన్నట్టు వాళ్ళు వెళ్ళారు. చక్కగా పోయి సిద్ధం చేశారు. జాగ్రత్తగా వినండి, పోయి సిద్ధం చేశారు. అట్ల పైన దాని మీద పెట్టారు. ఇదిగో ఇప్పుడు ప్రారంభించు అని అన్నాడు. ప్రారంభించితే ఆమె ఆ పిండిని తీసుకుంది, చక్కగా కలిపింది, ఒక రొట్టె ముక్కను తయారు చేసింది. ఏదైతే నూనె ఉందో ఆ నూనె డబ్బా మొత్తం దాంట్లో వేసేసింది. ఇదిగో ఎంతో లేదు, కొంతవరకే ఉంది. ఆ ఒక్క నూనె ఆ పిండితో ఆ ఒక్క రొట్టె ముక్క అయ్యింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో ఇంకా తర్వాత చూస్తే కొంచెం పిండి ఉండొచ్చు, తర్వాత ఇంకొక అప్పం తయారు చేసి తన కుమారునికి ఇవ్వడానికి. మొదటి అప్పం చేసింది, తయారు చేసింది. వెంటనే దైవజనుడు అన్నాడు కదా, నా దగ్గర తీసుకునిరా. నేను అంటాను కదా, జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే దైవజనుడు నా దగ్గర తీసుకురా అని అంటాడు, వెంటనే ఆమె ఒక ప్లేట్ తీసుకుంది, ఆ అప్పాన్ని తీసుకొచ్చి ప్లేట్లో పెట్టింది. దైవజనుడికి ఇస్తా ఎక్కడో కొద్దిగా ఒక 1% అయినా తన హృదయంలో బాధపడి ఉంటుందండి. అవునంటారు కాదంటారా? ఖచ్చితంగా అదే స్థితిలోనికి నీవు నేను ఉందాం అనుకుందాం. ఇంట్లో గిన్నెలు చాలా ఉన్నాయి, అన్నీ ఎంటీ, ఖాళీ అయిపోయాయి. ఇంత 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 మాత్రమే, ఒక ముద్ద 2 ముద్దలు మాత్రమే అన్నం మెతుకులు ఉన్నాయి. ఇది ఒక చిన్న పచ్చడి ఉంది. అదే సమయానికి ఉదాహరణకి నేనే మీ ఇంటికి వచ్చా. ఉదాహరణకు మాట్లాడుకుందాం. నేనే మీ ఇంటికి వచ్చి, అమ్మా మధ్యాహ్నం అయింది కదా, సాధారణంగా నేను ఈ మాట అన్నాను. ఒకవేళ మీ ఇంటికి వచ్చి ఒక ముద్దన్నం పెట్టమ్మా అన్నాను అనుకోండి, అయ్యా ఇంతే అన్నం ఉందయ్యా, కూరే వండలేదు, గిన్నెలన్నీ ఖాళీ అయిపోయాయి, పని చేస్తున్నా, మా ఆయన పనికి వెళ్తున్నాడు, కానీ చేతిలో నిలవట్లేదయ్యా. ఎంత కష్టపడ్డా, ఎంత ప్రయాసపడ్డా, నేను నా బిడ్డలు, ఇదిగో నా భర్త ఎంత ప్రయాసపడ్డా కానీ ఏదో రకంగా చేతులు ₹1 నిలవలేని స్థితి అయ్యా. చివరికి ఈరోజు కూర కొనుక్కోవడానికి, కూరగాయలు కొనడానికి కూడా డబ్బుల్లోకి ఇంతే పచ్చడి ఉందయ్యా అంటే, ఇప్పుడు ఒకవేళ ఈ మాట చెప్పిన తర్వాత కూడా నేను పర్లేదు తల్లి ఒక ముద్ద పెట్టంటే, సరే పెట్టడానికి ఏదో ఒక రకంగా ఆత్మీయ విశ్వాసంలో మనం ఉన్నాం కాబట్టి సరే అన్నట్టు విశ్వాసంతో దేవుని పైన భారం కలిపి ఉన్న 2 ముద్దలు ఒక ముద్ద తీసుకొచ్చి దైవజనునికి పెట్టాలి కదా, నా చేతిలో పెడితే పెట్టే స్టేజ్లో ఆ మనసు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. 100లో కనీసం ఒక 10% అయినా కానీ ఖచ్చితంగా ఎక్కడో ఒక మూలనైనా కానీ ఒక చిన్నపాటి బాధ ఉంటుందో ఉండదా? ఇదే ముద్దుంటే నా బిడ్డ ఇప్పుడు ఆడుకొని వస్తున్నాడు, వాడు ఒకవేళ మమ్మీ ఆకలి అంటే వాడికి పెట్టేవచ్చు కదా, ఉంటుందో ఉండదా? ఖచ్చితంగా ఉంటుందండి. ఇదే స్టేజ్ ఆనాడు విధవరాలు కలిగి ఉంది. దైవజనుడు వచ్చి అమ్మా కొద్దిగా పెట్టమ్మా అంటే, అయ్యా ఉన్నది కొద్దిగే, పర్లేదు పెట్టు తల్లి అంటే సరైన సప్పని రెడీ చేసింది, ఒక ప్లేట్లో పెట్టింది. ఎవరి చేతిలో పెట్టిందండి? దైవజనుల చేతిలో పెట్టింది. చూడండి ఒక్కసారి 14 వచనం చూడండి, 13 వచనం చదవండి. 13 వచనం.
భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే చూడండి ఏమన్నాడండి, అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు ఏం చేయమన్నాడండి, తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పము చేసుకొనుము. 14వ వచనము పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళందరూ చూడండి, నేను ముగింపులోనికి వెళ్తున్నాను. చూడండి 14వ వచనం చూడండి. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. గట్టిగా స్తోత్రం చేద్దాం, గట్టిగా హల్లెలూయా. కొంచెం గట్టిగా విశ్వాసంతో గట్టిగా స్తోత్రం చేద్దాం, గట్టిగా హల్లెలూయా. ఎంత బలమైన మాట ఇది, ఒక్కసారి చూడండి. దైవజనుడితో మొట్టమొదటి చెప్పిన మాట ఎంత పిండి ఉందండి, ఎంత పిండి ఉందండి చెప్పండి, అందరూ చెప్పండి, ఎంత పిండి ఉందండి. విశ్వాసముతో ఈ మాట మనం పలుకుదుముగాక. కరువు కాలములో కష్ట సమయంలో కూడా మనల్ని దేవుడు మనం పోషించునుగాక. ఏలేవలే. చూడండి ఏమన్నాడు తెలుసా, మొట్టమొదటిగా మాట్లాడుతున్నమాట, అయ్యా ఇంత పిండే, ఇంత నూనె మాత్రమే ఉంది. కానీ మొట్టమొదటి దాన్ని తీసుకొచ్చి దైవ సన్నిధానంలో అనగా దైవజనుడి చేతులు పెట్టగానే రాయబడిన 14వ మాట, భూమి మీద వర్షము కురిపించు వరకు ఆ తొట్టెలో ఏమైపోలేదంటండి, పిండి తక్కువ కాలేదు, బొడ్డులో నూనె కొదువు కాలేదంట. స్తోత్రం చేత గట్టిగా హల్లెలూయా. అటువంటి దేవుడు, అటువంటి ఆశీర్వాదములు దేవుడు నీకు నాకు ఇచ్చునుగాక. గట్టిగా స్తోత్రం చేద్దాం, గట్టిగా హల్లెలూయా. కూర్చుని గట్టిగా హల్లెలూయా. దైవజనుడి చేతిలో పెట్టిందంటే ఆ కృప రెండంతలుగా ఉంది, కృప విస్తారముగా ఉన్నది. నేను అంటాను కదా, ఏ సమయంలో దేవుడిని ఎలా పోషించాలో ఆయనకి తెలుసండి. సాధారణంగా మనం కంగారు పడుతూ ఉంటాం. నా వైపు చూడండి అందరు, మనుషులుగా మనం కొన్నిసార్లు మనం కంగారు పడుతూ ఉంటాం. ఏ సమయంలో నీ దగ్గరికి రావాలో, ఏ సమయంలో నీకు ఏది అవసరమో నీకు తెలియకపోవచ్చు, నాకు తెలియకపోవచ్చు నా జీవితం గురించి. కానీ ఎవరికి తెలుసు? ఖచ్చితంగా ఆయనకి తెలుసు. ఆమె అనుకున్న ప్లాన్ ఏంటో తెలుసా? ఆ తల్లి అనుకున్న ప్లాన్ తెలుసా? ఈ ఒక్క అప్పం నేను నా కుమారుడు తిని ఆకలితో బతికే చచ్చిపోవాలి, ఇది రాయబడిన మాట. కానీ ఆమె చనిపోయిందా? ఆకలితో తన కుమారుడు చనిపోయాడా? లేదు లేదు. అదే టైంకి ఎవరిని పంపించారు? ఒక దైవజనుడిని పంపించాడు. మొదటి దానిని, ప్రథమైన దానిని, ప్రథమ ఫలమును అనగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన రీతిగా ఆ మొట్టమొదటి దాన్ని తీసుకువచ్చి ఎవరి చేతిలో పెట్టింది? దైవ సన్నిధానంలో పెట్టింది, దైవజనుడి చేతిలో పెట్టింది. భూమి మీద ఆ కరువు పోయేంత వరకు, వర్షము ఆకాశము నుండి కుమ్మరించే పడేంత వరకు ఆ తల్లి పోషించబడుతుందంట, ఆ కుమారుడు పోషించబడుతున్నాడంట. ఇది కష్టకాల సమయంలో కూడా దేవుడు ఆ కుటుంబాన్ని కాపాడుతూనే వస్తున్నాడంట. స్తోత్రం చేద్దాం గట్టిగా హల్లెలూయా. మీకు ప్రాక్టికల్గా కొన్ని విషయాలు మీకు చూపించడానికి ఇష్టపడుతుంది. ఏదిరా బాక్స్, ఏదిరా ఏడు బబ్బులు ఏడు నాన్న, ఒకసారి నువ్వు ఇట్రా. అక్కడ ఒక గిన్నె ఉంది, ఆ గిన్నె తీసుకుంటారు. ఒకసారి నా వైపు చూడండి, ఒకసారి స్తోత్రం చూద్దాం గట్టిగా హల్లెలూయా. రైట్ అమ్మ, మీలో ఒక్కరు రండి. తండ్రి ఇట్లా బిడ్డ, ఊరు నుండి వచ్చావా? నువ్వు ఇక్కడ ఉండు, ఇక్కడ దా ఎన్నుంచు, నాకు అన్నుంచు ఇక్కడ నుంచి. కొన్ని దేవుని యొక్క కృప ఎంత విస్తారంగా ఉంటుందో ఒక మాట మీకు చూపించడానికి కష్టపడుతుంది. చెర్రీ కమ్ హియర్, దా. రైట్, 2 పిల్లలు ఉన్నారండి. నాన్న ఈ గుప్పెడు ఇసుక తీసుకో, ఒకసారి మొత్తం తీసుకో కొంచెం తీసుకోరా, మొత్తం తీసుకో, గుప్పెడు తీసుకో, కింద పడేయద్దు. రైట్, ఓకే. నీకు నచ్చిన వాళ్ళకి ఇద్దరికి కొద్దిగా వెళ్ళి, నీకు నచ్చిన వాళ్ళకి వెళ్ళి కొద్ది అమ్మ నువ్వు ఇట్రా తల్లి, నువ్వు రా. కొంచెం గుప్పెడు తీసుకొని నీకు ఎవరైతే ఇస్తామో పెద్దోళ్ళు కూడా ఒకరికి నాన్న వెళ్ళి, ఇక మీ డాడీకి వెళ్ళి, రైట్ వెళ్ళి ఎవరికన్నా ఇద్దరికి వెళ్ళి. కింద పడే మాకండి, అక్కకి ఇచ్చింది. ఇంకొంచెం ఎవరికని, మీ పిన్నిగా మీ అత్తకి అమ్మ వెళ్ళి. రైట్, వేసి దాంట్లో వేసి. రైట్, ఇప్పుడు ఒక్క ప్రశ్న. ఈ బిడ్డలు మీరెళ్ళి కూర్చో. ఎవరి దగ్గర ఎవరెవరికి ఇచ్చారు ఒక్కసారి నుంచుంటారా? మీరు నుంచోండి, లే కమా నుంచోండి, ఒక్కసారి నుంచోండి చాలు, మీ స్థలంలో నుంచోండి. ఒక ప్రశ్న విన్నా, మీ నలుగురిని అడగాలనుకున్నా. పెద్దోళ్ళకి ఏమంటే మంచి పెద్దోళ్ళకి ఇచ్చింది అక్క. రైట్, స్తోత్రం చూద్దాం గట్టిగా హల్లెలూయా. రైట్ అమ్మా, నువ్వు ఎవరొకరికి ఆ వరుసలో ఉన్న వాళ్ళు ఎవరొకరికి ఇచ్చా, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి, నీకు ఎవరు మీ అత్తకి ఇచ్చావా? కానీ అక్కడ లేకక్క, నువ్వు లేకక్క. కూర్చో తల్లి, నువ్వు కూర్చో.
మీ నలుగురిని ఒక ప్రశ్న. ఇప్పుడు మీ చేతులు ఏమున్నాయి చెప్పండి అన్న, వాళ్ళేది ఏమున్నాయి? ఏమన్నా ఉసుక కాదురా, అది ఇసుకరా. ఉసుక అంట, ఉసుక. అక్క మీ చేతిలో ఏముందాక? మీకు ఒక టాస్క్ ఇస్తాను. మీకు ఒక టాస్క్. ఆరాధన అయిపోయేటప్పుడు అవన్నీ లెక్క పెట్టగలరా మీరు? లేదు, జోక్ కాదు, సీరియస్. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన లెక్కెట్టాడండి, నిజం. ఇక్కడ చూపిస్తా. ఇప్పుడు నన్ను లెక్క పెట్టగలవా? సాయంత్రంలో పైన రేపటిలోపు అన్న, మీరన్నా కొంచెం సెలవు తీసుకోండి, కొద్దిగా సెలవు తీసుకొని కొంచెం కూడా పోకుండా కొంచెం లెక్క పెట్టగలరా? అది సాధ్యమవుతుందా? కష్టం. అక్క మీరక్క కొట్టడం మానేండి, ఒక పూట మానేసినా కానీ లెక్క పెట్ట. తల్లి నువ్వురా అసలు. ఇప్పుడు ఇక్కడ బిడ్డలు మొదలుకొని నువ్వు కూర్చున్నాను, అది పెట్టేసి కూర్చో. ఇక్కడ మొదలుకొని ఆ చివరి వరకు ఎవరైనా ఒక్కళ్ళైనా లెక్క పెట్టగలరా? మీరు కూర్చోండి, పర్లేదు కూర్చోండి. నీకు అయిపోయింది, మీద అయిపోయింది. కింద పడే మాకండి, జాగ్రత్త. మళ్ళీ నేను ఉడుచుకోలేవు, పిల్లలు ఓడవలేదు. రైట్, ఇక్కడ నుండి ఆ చివరి వరకు. ఎందుకు ఈ ప్రాక్టికల్గా చూపిస్తున్నానంటే మీకు చెప్తాను. ఇక్కడ నుండి ఎవరైనా దాన్ని లెక్క పెట్టగల కెపాసిటీ ఎవరికైనా ఉందంటారా? ఒక గుప్పిడి తీసుకొచ్చి మీ చేతిలో పెడతా. ఇసుక రేణువులు మీరు ఎవరైనా లెక్క పెట్టగలరా? 139వ కీర్తన తెరుద్దాం ఒక్కసారి. చాలా నాకు ఇష్టమైన వాక్యం అది. చాలా సంతోషంగా అప్పుడప్పుడు నేను చదువుతూ ఉంటానండి. 139వ కీర్తన చదువుదాం. కొంచెం కీర్తనలో నాకు బాగా నా హృదయాన్ని అట్టుకున్నటువంటి కీర్తన ఏదైనా ఉందనుకుంటే ఆ వచనము బహుశా నేను ఇదే అని చెప్పగలుగుతాను. అందరూ తెరవండి 139వ కీర్తన 17, 18. ఇది చదివే ముందుగా 1 నుండి 5 వరకు ఒకళ్ళు చదువుతారా? 1 నుండి 5 వరకు, 1 నుండి 5 వరకు చదువు తల్లి ఒకసారి. 17వ జాగ్రత్తగానండి. 139వ కీర్తన మొదటి చరణము నుండి 5వ చరణం వరకు చదువు తల్లి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. చూడండి, నేను కూర్చునుట, నేను లేచుట నీకు తెలియను. చూడండి, ఎవరికి తెలుసు అంట? అది దేవునికి తెలుసు అంట. నా తలంపు పుట్టక మునుపే ఏంటిదంటండి, నీవు నా మనస్సు చెప్పాలి ఏం చేసి ఉన్నాడంట దేవుడు? గ్రహించి ఉన్నావు. 3వ వచనం చదువమ్మా. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునుపే. చూడండి 4వ వచనం చూడండి. యెహోవా, మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. 17వ వచనం చదువు తల్లి. 15లో ట్రాన్స్ఫర్ అయిపోండి. దేవా, చూడండి, ఇది చాలా శ్రేష్టకరమైనది. నా తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. చూడండి 18వ వచనం చూడండి. వాటిని లెక్కించదనుకుంటున్నా, అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువగా ఉన్నవి. స్తోత్రం చేద్దాం గట్టిగా, హల్లెలూయా. 17 మరలా చదువు, అందరు చదువు ఒకసారి. 17వ వచనము అందరం కలిసి పరిశుద్ధ గ్రంథమును అందరూ దయచేస్తారండి. 17వ వచనం చూడండి. 139వ కీర్తన 17వ చరణం చదువుదాము. దేవా, కూర్చొని గట్టిగా, ఎంత బిగ్గరగా మనం చదవగలమో దేవుని సన్నిధానంలో అంత బిగ్గరగా చదువుదాం. దేవా, ఈ కూర్చొని గట్టిగా. దేవా, నీ తలంపులు, కూర్చో గట్టిగా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంతో గొప్పది. వాటిని చూడండి, ఇక్కడ చూడండి. వాటిని లెక్కించదా అనుకుంటున్నా, అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువై ఉన్నది. స్తోత్రం చేద్దాం గట్టిగా, హల్లెలూయా. కూర్చో గట్టిగా, హల్లెలూయా. దేవుని యొక్క కృప అంట, దేవుని యొక్క తలంపులంట. ఇప్పుడు ఇదిగో నలుగురు చూశారు కదా, వారి దగ్గర ఏమి ఇంతింత పరిమాణం లేవు. నా మాట జాగ్రత్తగా, 1 కేజీ లేవు, 1/2 కేజీ లేదు, చివరికి చెప్పాలంటే 1/4 కేజీ కూడా లేదు. ఆ పాప చెయ్యి ఎంత ఉంటుందండి? ఎంత ఉంటుంది? ఇంత పెట్టింది, ఇంత పెట్టింది. ఏదో ప్రసాదం పెట్టినట్టు పెట్టింది అక్క, ఇంత. ఇప్పుడు లెక్క పెట్టగలవా అని అడిగితే
ఐ కాంట్, నా వల్ల కాదు. సరే కొంచెం చర్య చెయ్యి అంటే పెద్దది. సో ఈ బాబు దగ్గరికి అన్న దగ్గరికి వచ్చి అన్న లెక్క పెట్టగలరంటే ఐ కాంట్, నా వల్ల కాదు. ఎందుకని అది లెక్కింప సఖ్యము కానటువంటి పని అది. అవునంటారా కాదంటారా? ఇప్పుడు కీర్తనకారుడు 18వ కీర్తనలు అంటున్నాడు కదా, చూడండి మరలా చూడండి. వాటిని నేను లెక్క పెట్టాలనుకుంటున్నానా, అవి ఇసుక కంటే లెక్కకి ఎక్కువగా ఉన్నది. స్తోత్రం చేద్దాం గట్టిగా హల్లెలూయా. దేవుని కృప మనిషి విషయం ఎంత విస్తారంగా ఉందంటే ఇసుక రేణువుల కంటే ఎక్కువ ఉందంటే, అంటే మనిషి కూడా లెక్క పెట్టలేడు. ఇదే మాట మాట్లాడుతాం 17వ వచనం. దేవా నీ తలంపులు ఎంత ప్రీతికరమైనది, ఎంత ప్రియమైనవి, అవి నేను లెక్క పెట్టగలనా? అది ఎలా ఉందంటే మొదటి చరణం చూడండి, 39 మొదటి చరణము. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చున్నప్పుడు, నేను లేచినప్పుడు అది నీకేం చేయబడుతుంది తెలియను. నేను ఇదిగో నాకు తలంపులు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించున్నాడు. ఇదే వాగ్దానం, నా వైపు చూడండి, ఇదే వాగ్దానము ఏలే జీవితంలో నెరవేరిందా లేదా? అడగకుండానే 4వ వచనం చూడండి ఒక్కసారి. యెహోవా, అందరూ చూడండి మాట. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే, ఇదిగో నా నాలుకకు ఆ మాట రాక మునిపే నీవు అది నీకు పూర్తిగా తెలుసుకొని ఉన్నది. ఏలియా తన నోట నుండి ప్రభు ఇది కావాలని అడిగాడండి? అడగలేదండి. అయ్యో ఇప్పుడు నేను కరువులో ఉన్నా ఎలా అడగలా. ఇదిగో మన నోట నుండంట రాక మునిపే మన హృదయములో దాగబడిందంట ఆయనకి తెలుసు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ కష్టకాలములు తల్లి పోషించబడిందంటే కారణం చూడండి, ఆ అప్పమ్మను తీసుకొచ్చి దైవజనుల చేతిలో పెట్టింది, దైవ సన్నిధానంలో చేతిలో పెట్టింది. ఏలియా పోషించబడ్డాడు, ఆ కుటుంబం పోషించబడింది. ఈరోజు జాగ్రత్తగా రండి, ఒక మాట మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను. నాకు ఈ మాట గుర్తొస్తుంది. నెహెమ్యా గ్రంథం తెరుద్దాం ఒక్కసారి. నెహెమ్యా గ్రంథము ఎట్టి స్థితిలో ప్రతి ఒక్క తెరండి ఒక్కసారి. నెహెమ్యా గ్రంథం తెరుద్దాం ఒక్కసారి. పరిశుద్ధ గ్రంథములో నుండి నెహెమ్యా గ్రంథము, పరిశుద్ధ గ్రంథము నుండి అందరు తెరుద్దాం. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం చూద్దాం ఒక్కసారి. 10వ అధ్యాయము 37వ వచనం చూడండి ఒక్కసారి. పేజ్ నంబర్ 409వ పేజీ, 409వ పేజీ, పాత నిబంధన. ఇక నేను ముగింపులోనికి వెళ్తున్నాను, దయచేసి జాగ్రత్తగా వినండి. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం 37వ వచనం, 409వ పేజీ, పాత నిబంధన. చదువు తల్లి. ఇదియుగాక మా పిండిలో ప్రథమ ఫలము ప్రతిష్టార్పణను, సకల విధములైన వృక్షముల ఫలమును, ద్రాక్షరసము, నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదులలోనికి యాజకుల యొద్దకు తెచ్చున్నట్లుగాను, మా భూమి పంటల్లో 10వ వంతు లేవిల యొద్దకు తీసుకొని వచ్చినట్లుగాను, ప్రతి పట్టణంలోనూ మా పంటలో 10వ వంతును అనగా 10వ భాగమును లేవీయులకు ఇచ్చినట్లుగా నిర్ణయించుకుంటే మీ స్తోత్రం చూద్దాం గట్టిగా హల్లెలూయా. చదవబడిన లేఖన భాగం 10వ అధ్యాయం 37వ వచనంలో రాయబడిన మాట. మొదటి దాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలని నిర్ణయం చేసుకున్నారంటండి? యాజకునికి, లేవీయునికి ఇవ్వాలి. అది ఏమేంటి అంట చూడండి ఒకసారి మరలా చూడండి. ఇదియుగాక మా పిండిలో ప్రథమ ఫలం అంటే ఏంటి? ప్రథమ ఫలం అంటే అందరు చెప్తారు ఒకసారి. ప్రథమ ఫలం అంటే తెలుసు చెప్పగలుగుతారా? ఇప్పుడు ఉదాహరణకి జాన్ చెట్టు వేసుకున్నానండి అనుకుందాం. జాన్ చెట్టు వేసుకున్నాను, అది కొన్నాళ్ళకి మంచి ఫలించింది అనుకుందాం. ఒకే కాయ కాయదుగా, ఎన్ని కాయలు కాస్తుంది? 10 వేసుకుందాం ఉదాహరణకి. 10 వేసుకుందాం. 10లో మొదటికి వస్తుంది చూస్తారా? అది ప్రత్యేకించబడిన దానిగా ఉండాలి. దాన్ని తీసి ఒక బుట్టలో వేసి దేవుని యొక్క మందిరానికి తీసుకురావాలి. అది ప్రథమైనటువంటిది. అదే చెప్తున్నాడు ఇక్కడ. మా పిండిలో ప్రథమ ఫలము ప్రతిష్టార్పణ, సకల విధములైన వృక్షముల ఫలము అంటే చెట్ల ఫలములు, ద్రాక్షరసము కావచ్చు, నూనె కావచ్చు, మొదలైనటువంటి వాటిని మా దేవుని మందిరపు గదులలో యాజకుని యొద్దకు తీసుకొచ్చినట్లుగాను, మా భూమి పంటలో 10వ వంతు అంటే ఇక్కడ 2 భాగాలు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మొదటి భాగము గురించి మాట్లాడుతున్నారు, అంటే ప్రథమ ఫలము గురించి మాట్లాడుతున్నారు. రెండవదిగా ఏం మాట్లాడుతున్నారండి? 10వ భాగము గురించి. ఇప్పుడు నా వైపు చూడండి, అందరు చూడండి, దయచేసి అందరూ సమాధానం చెప్పండి. పిండి ఎంత ఉంది?
చెప్పాలి, అందరు చెప్పాలి. పిండి ఎంత ఉందండి? నూనె ఎంత ఉంది? ఇప్పుడు ఉదాహరణకి ఆ పిండికి ఆ నూనెకి 2 రొట్టెలు అయింది అనుకుందాం. మొదటి దాన్ని, ప్రథమైన దాన్ని ఎవరి చేతిలో పెట్టింది? చెప్పాలి. ప్రథమైన దాన్ని ఎవరి చేతిలో పెట్టిందండి? అందరూ చెప్పాలండి. ప్రథమైన దాన్ని ఎవరి చేతిలో పెట్టింది? యాజకునికి, అనగా దేవుని యొక్క సేవకుని చేతిలో, దేవుని యొక్క పాదాల దగ్గర సమర్పించింది. ఒక్క మాట నా వైపు చూడండి, అందరూ సమాధానం చెప్పండి. మొదటి దాన్ని తీసుకురాకోకుండా, దైవజన చేతిలో పెట్టకోకుండా ఒకవేళ ఆమె కుమారుడు తినుంటే, చదవబడినటువంటి లేఖన భాగంలో భూమి కరువు పోయేంతవరకు వారు పోషించబడేవారా? చెప్పాలి, అందరూ చెప్పాలి. పోషించబడేవారా? వాటిని తీసుకురాకోకుండా, దైవజన చేతిలో పెట్టుకోకుండా, అయ్యా నువ్వు ఎట్టగొట్ట ఇల్లయ్యా బాబు, నాకే లేదురా మోగరా బాబు అంటే నువ్వు తీసుకొచ్చి నా చేతిలో పెట్టావు, నువ్వు నాకు కావాలంటే నేను ఏడ తెచ్చేది, నాకున్నదే 2 అప్పాలు, నేను తినాలా, నా కొడుకు తినాలా, నీకు లేదురా నేను వట్నుడు పోరా అంటే, ఒకవేళ ఏలి అలాగే ఆ మాట ప్రకారం వెళ్ళిపోయి ఉంటే, ఆమె తన కుమారుడు ఒకవేళ తినేస్తుంటే, ఇదిగో కరువు పోయేంతవరకు పోషించబడేవారా? నేను అంటాను కదా, దేశములు అందరికీ కరువు వచ్చింది, కానీ ఈ తల్లికి మాత్రం రాలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందరూ ధనికులు కావచ్చు, చివరికి అంటాను కదా, దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజు కూడా కరువు అనుభవించాడు, కానీ పేదవారైనటువంటి, విధవరాలైనటువంటి ఈ తల్లి మాత్రము కరువులోనికి వెళ్ళలేదు. కారణం ఏంటి తెలుసా? ప్రథమ దానిని తీసుకొచ్చి ఎవరి చేతులు పెట్టింది? దైవజనుని చేతులు పెట్టింది. ఇదే నెహెమ్యా గ్రంథంలో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ దగ్గర ఏమైనా ఉందా? ఇంకొక మాట చూపిస్తా, నీ దగ్గర ఇంకో మాట చూపిస్తా. కీర్తన గ్రంథం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 104వ కీర్తన చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథము ఒక మాట చెప్పి ముగించేస్తా. 28వ చరణం చూడగలుగుతారా? 28 చూడండి ఒక్కసారి. 104వ కీర్తన 28వ చరణము. నీవు వాటికి పెట్టినది అది కూర్చుకొనును, నీవు ఏమిప్పగా గుప్పెలు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. స్తోత్రం సిద్ధం గట్టిగా హల్లెలూయా. కూర్చో గట్టిగా హల్లెలూయా. సాధారణంగా సమయం ఉన్నట్లయితే 3 విషయాలు చెప్పాలనుకోండి, ఇక నాకు మిగిలింది 10 నిమిషాలు కాబట్టి త్వరగా నేను ముగించేయడానికి ఇష్టపడుతున్నా. 2 చేతులు ఆకాశం అందున్న దేవుని వైపు గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా హల్లెలూయా. మొదటి దాన్ని తీసుకొచ్చింది, ఇది కార్యమును చూసింది. మొదటి దాన్ని తీసుకొచ్చి చేతులు పెట్టినప్పుడు కరువులో పోషించబడింది. నెహెమ్యా గ్రంథంలో అదే మాట్లాడుతున్నాడు. ఇదిగో ప్రథమ ఫలమును తీసుకొచ్చి, 10వ భాగం 10వ భాగమును తీసుకొచ్చి ఎక్కడ సమర్పించవాలని అన్నారండి. చాలామంది ఈ మాట గురించి నేను కొంచెం వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. నా వైపు చూడండి ఒకసారి. ఎంతమంది 10వ భాగం తీస్తున్నారో నాకు తెలియదు, కానీ అది మీ యొక్క వ్యక్తిగత ఆత్మకు సమర్పిస్తున్నా. అది వ్యక్తిగత ఆత్మకు సమర్పిస్తుంది. ఎందుకంటే వన్ డే, ఖచ్చితంగా ఒక రోజు ఉంది. ఆ రోజు ప్రభు ఎదుట మనం లెక్కప్పచెప్పవలసింది ఉంది ఖచ్చితంగా. అందుకనే మలాకీలు ఏమంటాడు తెలుసా? ఒక మాట అంటారు, ఏమంటారండి? మీరు నా దగ్గర ఏం చేస్తున్నారంటండి? గుర్తొచ్చిందా? మొన్న ఎక్కడో విన్నాను. ఎక్కడంటే మనోళ్ళు ఎవరో చెప్పారు, పేరు గుర్తొచ్చింది, పేరు చెప్పను. ఏదో అవసరం నిమిత్తం, ఏదో దాని నిమిత్తం అడిగితే సరైనట్టు మీటింగ్స్కి అనుకుంటా, మీటింగ్స్కి రైట్, మీటింగ్స్కే అందరం ఇంత వేసుకుంటాం కదండి. అలాగే అక్కొచ్చి ఒక 1000 రూపాయలు చేతులు పెట్టింది. ఈ మాట గమనించండి. ఒక 1000 రూపాయలు చేతులు పెట్టింది. అయ్యా ఇది నా స్తోమత. ఓకే అమ్మా, పర్లేదు, మీ స్తోమతను బట్టి మీరు మందిరానికి ఇచ్చుకుంటే సంతోషం. ఈ మాట అన్నయ్య చెప్పమాకయ్యా, ఒకేలా కనబడుతుంది. అదేంటక్క అంటే, ఆయన స్నానానికి వెళ్ళినప్పుడు ఆయన జోబులో తీసాను. అర్థమైందా మీకు? ఆయన స్నానానికి వెళ్తే ఆయన జోబులో, మరి ఆ విజోడికి అర్థం కాలేదో, జోబులో కనీసం 1000 రూపాయలు పోయినా నన్ను చూసుకోవాలిగా. మరి చెప్పాకయ్యా, అన్నయ్య జోబులోనే తీసాం, మరి లేకపోయిన దాంట్లో నన్ను వచ్చి కొడతాడు. ఏ స్వత్వమే చేయగలుగుతున్నాడు. ఇప్పుడు అలాగే మనం అంట ప్రభు వారి జోబులో ఉంటుంది ఎత్తనామంట. మలాకీలో ఉంటుంది, మీరు నా దగ్గర దొంగిలించిరా అయితే తస్మత్ జాగ్రత్త అని అంటాడు. జాగ్రత్తగా వినండి. కొన్ని విషయాల్లో మనం చాలా నమ్మకముగా ఉండాలా. అందులో ఇదొకటి. నెహెమ్యా గ్రంథంలో మాట్లాడుతున్నాడు కదా, ఇదిగో నువ్వు గుప్పెలు తీయాలి. కీర్తన గ్రంథంలో మాట్లాడుతున్నాడు, గుప్పెలు తీయాలి. దీని గురించి ఒక్కసారి నేను ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్టు కూడా నాకు గుర్తు. ఈరోజు మనం వంట వండుకుంటున్నామా, ఒక గ్లాసు పిడికడు ఒక బియ్యం వేసుకుంటున్నామా, ఒక గుప్పెడు తీసి ఒక చిన్న ప్రత్యేకించబడినటువంటి ఒక బాక్స్ దాన్ని అది తీసుకొచ్చేటప్పుడు ఎక్కడ తీసుకురావాలి తెలుసా? మందిలోనికి తీసుకురావాలి. ఏదైనా ఒకవేళ నీ ఇంట్లో పంట వేసుకున్నావా, ఏంటంటే వంగ తోట కానీ లేకపోతే ఏ నారో ఆ నారో ఈ నారో ఏదో ఒకటి వేసుకున్నావుగా,
మొదటి దాన్ని తీస్తావు కదా, దాన్ని తీసుకొచ్చి ఎక్కడ సమర్పించాలి తెలుసా? మందిరంలో సమర్పించాలి. నువ్వు ఏదైతే కష్టపడుతున్నావో ఉదయం నుండి సాయంత్రం వరకు, ఒకవేళ 1000 రూపాయలు వచ్చిందో 10వ భాగం తీసుకొచ్చి మందిరంలో సమర్పించాలి, అనగా యాజకునికి సమర్పించాలి. ఇది ఒక మానవుడు పెట్టిన క్రమము కాదు. దీని గురించి చాలా వచ్చినాయి, చాలా వ్యతిరేకతలు మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి వచ్చాడు, కానీ కొట్టివేయడానికి రాలేదు. యేసు ప్రభు వారు ఏనాడు తన నోట నుండి 10వ భాగం తీయమని చెప్పలేదు. వారి నోట నుండి యేసు ప్రభు వారు చెప్పని దాన్ని ఈ సేవకులు ఎందుకు చెప్తున్నారు? బైబిల్ తెలియని వాళ్ళు మాట మాట్లాడతారు. యేసు ప్రభు వారే స్వయాన మీరు ఖచ్చితంగా మీరు ఏం చేయాలన్నారు తెలుసా? 10వ భాగము తీయవలనని మాట్లాడాడు. చూద్దాం ఒక్కసారి, గ్రంథాలు తెరుద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం తెరవండి ఒక్కసారి. ఈ మాట మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారే స్వయాన పలికిన మాట అది. చాలా మంది ఇదిగో ఎట్టి పరిస్థితులు 10వ భాగం తీయొద్దని, ప్రథమ ఫలములు తీయకూడదని మాట్లాడుతుంటారు. ఆయన చెప్పారు, ఆయన చెప్పలేదు, అది ఇది అని అంటారు. చూడండి ఒక్కసారి, ఈ మాట మనం చూస్తున్నాము కదా. 23వ అధ్యాయము 23వ వచనం చూడండి ఒకసారి. 23 అధ్యాయం 23 మత్తయి సువార్త. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను, చూడండి అంటే అన్నిటిలోనూ 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయాన్ని, అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టింది. చాలు. ఇప్పుడు నా వైపు చూడండి. ఈ భాగాన్ని 2 భాగాలుగా విభజించారు. ఈ వాక్యాన్ని మీరు 10వ భాగం తీస్తున్నారు, అది మీరు తినే సూపులో తీస్తున్నారు, ఆహార పదార్థాల్లో తీస్తున్నారు, ధనమ విషయంలో తీస్తున్నారు. అయితే ధర్మశాస్త్రం న్యాయమైనది ఒకటి ఉంది. అదేమిటంటే చూడండి, ఒక మాట మాట్లాడుతున్నాడు. న్యాయమైన, ఇదిగో ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయం అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసాన్ని విడిచిపెట్టారు. అంటే న్యాయాన్ని, కనికరాన్ని, విశ్వాసాన్ని వదిలిపెట్టే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఏం చేస్తారంటే 10వ భాగం తీస్తున్నారంట, కానుకలు సమర్పిస్తున్నారంట. అయితే తర్వాత యేసు ప్రభు వారు ఏం మాట్లాడుతున్నారంటే చూడము ఒకసారి కింద. వాటిని ఏం చేయొద్దు అన్నాడండి? చెప్పాలి, అందరు చెప్పాలి. వాటిని మానక వీటిని చెయ్యవలసి ఉండెను. వేటిని మానొద్దు అన్నాడు? 2 భాగాలు ఇక్కడ. మళ్ళీ ఒకసారి నా వైపు చూడండి, ముగించేస్తా. అందరు నా వైపు చూడండి అమ్మా. నిద్ర వస్తున్న వాళ్ళు గట్టి స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా, స్తోత్రం. 5 ఉక్కులందరూ ఇక్కడే ఉన్నారు. ఇంకా నయ్యం మీరు 3 అంతస్తులో ఉన్నా. 3 అంతస్తులు ఉంటే ఇక నిద్రపోయింది 5 ఉక్కు. అపోస్తల కార్యం 20వ అధ్యాయంలో దేవ కింద పడ్డాడు. స్తోత్రం చేద్దాం గట్టిగా హల్లెలూయా. గట్టి చేద్దాం గట్టిగా హల్లెలూయా. రైట్. 23 మరలా చదువుతాలి ఒకసారి. అందరు చూడండి ఒకసారి. 23 చదవండి ఒకసారి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను ఏం చెల్లిస్తున్నారంటండి? అందరు చెప్పాలి, ఏం చెల్లిస్తున్నారంట? మొదటి భాగం ఏంటంట? 10వ వంతు. ఇదేంటిదండి? 10వ వంతు. 10వ వంతును చెల్లిస్తున్నారు. ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయమును, అనగా ఇక కొన్నిట్లు మర్చిపోయారంట. న్యాయమును మర్చిపోయారంట, కనికరాన్ని మర్చిపోయారంట, విశ్వాసమును మర్చిపోయారంట. తర్వాత మాట్లాడుతున్నారు కదా, మీరు వాటిని మానొద్దు. ఏటిని మానొద్దు అన్నారు? 10వ భాగమును 10వ భాగం మానొద్దు. వాటిని మానక వీటిని కూడా చెయ్యండి. చాలా మంది మీరు బోధలు అన్నారో లేదో తెలియదు, కానీ 10వ భాగం గురించి ఆన్లైన్ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చాలు, యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు, ఇదిగో ఆఫ్ నాలెడ్జ్ గాలంతా మాట్లాడేస్తుంటారు. వీడు ఈ వాక్యం చదవడు. వీడు యేసు ప్రభు నోట నుండి ఆయన ఎప్పుడైనా మాట్లాడితే చెప్పండి. ఈ ముక్కను కట్ చేసి ఖచ్చితంగా యూట్యూబ్లో పెడతా. అలాంటి వాళ్ళకి సమాధానం ఇదే. 23వ అధ్యాయం 23 వచనం. మీరు వాటిని మానొద్దన్నాడు దేవుడు. వాటిని మానక వీటిని చేయమన్నాడు. ఏటిని మానొద్దు? మీరు 10వ భాగం ఇవ్వండి, ఖచ్చితంగా చేయాలి. అది క్రమం. అది ఒక మానవుడు పెట్టింది కాదు, యావత్తు దేవుడే స్వయాన దేవుడు తమ నోట నుండి చెప్పిన మాట అది. మీరు కష్టపడుతున్న దాంట్లో మీరు 10వ భాగం చెల్లించాలని చాలామంది 10వ భాగం తీస్తూ ఉంటారు. 10వ భాగం తీసినప్పుడు కొన్ని శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు వాటిని వాడడానికి ప్రయత్నాలు చేస్తుంటారండి. అది కూడా కరెక్ట్ అయిన విధానం కాదు. అది ఆ సందర్భము సేవకులుగా మాకు కూడా రాకపోలేదు. చాలాసార్లు మేము కూడా కొన్నిసార్లు తినలేని పరిస్థితి ఎదురైనప్పుడు, వ్యతిరేకమైన పరిస్థితి ఎదురైనప్పుడు ఒక సాక్ష్యం చెప్పడానికి ఇష్టపడుతున్నా. స్తోత్రం చేద్దాం గట్టిగా హల్లెలూయా. రీసెంట్గా నాన్నగారికి బాగాలేదండి. కొంతమంది తెలియదు, కొంతమంది తెలుసు.
దైవ ప్రమాణంగా చెప్తున్నాను, మందిరంలో నిలబడి మాట నేను వాడకూడదు, కానీ ₹1 చేతిలో 600 రూపాయలు సొమ్ము ఎంత ఉందంతే. 11:30 టైంకి హాస్పిటల్ తీసుకెళ్తే నైటు ఇంజక్షన్లు కానీ ఓపీలకి కానీ తర్వాత ఈసీజీ అని ఏం తీస్తే ఆ 600 అటు అయిపోయినాయి. స్టిల్ ఆ టైంలో ₹1 లేదు. హృదయం అంతా వేదన. ₹1 లేదు ప్రభువా, ₹1 లేదు ప్రభువా. మా చేతిలో ఉన్నది ఒక్కటేనండి, దశమ భాగం డబ్బులు. ఇంకేం లేవు మా దగ్గర. దశమ భాగం డబ్బులు తప్ప మా దగ్గర అసలు ఏం లేవు. బాగా వేదన వచ్చేసింది. అవి తీయొద్దు, ఎట్టి పరిస్థితుల్లో అయినా కానీ, లేకపోయినా పర్లా, తీయొద్దు అనుకున్నాం. సరే అన్నట్టు ఏదైనా కానీ కష్ట సమయంలో నష్ట సమయంలో కాపాడువారు ఎవరో తెలుసా? మనం ఎప్పుడు ఏనాడు ఏ మనుష్యుని పైన ఆధారపడింది లేదు, ఏనాడు ఏ మనుష్యుని. స్టిల్ ఇప్పటికీ సేవక దృక్పథంలో మేము ముందుకెళ్తుండగా చాలామందికి కొన్ని ప్రశ్నలు. లైవ్ మ్యూట్ చేయనా? మ్యూట్లో పెట్టు చాలు. ఏ మనుషుని పైన ఆధారపడ. ఆ రోజు కూడా చేతులు స్టిల్ ₹600 అలా కట్ట. మా దగ్గర ఏం లేవు. హాస్పిటల్లో నైట్ అంతా ఉంచారు. ఉదయం తెల్లారి ఆదివారమైనా కాదు, ఏదో ఆరాధన ఉంది. అక్క వాళ్ళ హౌస్ ఓపెనింగ్, కీర్తన అక్క వాళ్ళ హౌస్ ఓపెనింగ్. ఆ ముందు రోజే ఆ నైటే నేను 3 4 వస్తే అప్పుడు అక్క చెప్పాను అంతే, నాన్నగారు బాగాలేదు అక్క, మరి ఉదయం కార్యక్రమం జరుగుతుందో లేదో నాకు తెలియదు, ఒకవేళ క్షేమంగా అంతా వస్తే బాగానే ఉంటుంది, లేకపోతే ఏంటి అని ఆలోచించుకోమని చెప్తే ప్రార్థన చేస్తున్నాం. ఆ టైంకి ఉదయం అయ్యింది. పర్సు చూస్తే ఏం లేవు, చేతిలో చూస్తే ఏం లేవు, దశంభాగం డబ్బులు తప్ప ఇంట్లో ఏం లేవు. ఎలా ప్రభువా? ఈ సేవకునికి 20 సంవత్సరాలు 18 సంవత్సరాల సేవలో కొన్నిసార్లు తినటానికి కూడా స్టిల్ నేను చెప్తున్నానండి, ఆయా సందర్భాల్లో చెప్పొచ్చో లేదు తెలియదు, కానీ ఆయా సందర్భాల్లో ఆర్థికంగా నలిగిపోతున్న రోజున మాకు లేకపోలేదు. ఆ రోజు ఎలా నేను హాస్పిటల్లో కట్టేది, ఎలా ట్రీట్మెంట్ కోసం ఒక రూమ్ ఇస్తే ఆ రూమ్కి 5,000 అన్నారు రోజుకొచ్చి. అన్న ఇదేనా?
5,000 రూపాయలు. నా దగ్గర చూస్తే 500 రూపాయలు లేవు. 5,000 రూపాయలు పక్కన హాస్పిటల్ కట్టాలి. ఒక పక్కన చూస్తే మెడిసిన్ రాస్తారు. మెడిసిన్ ఆల్మోస్ట్ అట్టిటికి 1,000 రూపాయలు అవుతూ ఉంటాయి. సుమారుగా అట్టిటికి 6,000 రూపాయల నుండి 10,000 రూపాయలు అయ్యే అవకాశం ఉంది. తిప్పి కొడితే 500 రూపాయలు నా చేతులు లేవు. ఎలా ప్రభు అని అంటుంటే, సమస్తమును చూచుచున్న వాడు ఆయన ఉన్నాడండి. తన బిడ్డలు కష్టంలో ఉండగా ఏనాడు ఆయన అలా చెయ్యి వదిలేసే దేవుడు ఎన్నటికీ కాదు. అదే టైంకి రమేష్ అని వచ్చాడు. ఒకసారి నుంచో అన్న పర్లేదు, అందరికీ తెలుసు. ఎందుకు ఈ మాట నేను కావాలని చెప్పట్లేదు, ఏదో అతిశక్తి కాదు, తెలుసు కదా రమేష్ అని. ఆయన వచ్చాడు, నాన్నగారిని చూశారు. రైట్, థ్యాంక్ యూ. నాన్నగారిని చూశారు. అయ్యా ఎలా ఉంది అయ్యా అని అన్నారు. బాగానే ఉంది అయ్యా అన్నారు. నేను చెప్పలేదు ఆ రోజు, మీకు చెప్పాను నా దగ్గర డబ్బులు అస్సలు లేవు, నేను చెప్పలేదు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, నా దగ్గర 1 రూపాయి లేదు, అది ఆయనకి తెలియదు, నాకు తెలియదు, సంబంధం లేదు, ఆయనకి చెప్పలేదు కొన్ని. వెంటనే వచ్చారు, తాతగారులు కూడా ఉన్నారు, అంతా చూసుకున్నారు. తాతగారులు అయితే ఉదయం వరకు అట్టగా ఉన్నారు. సో ఇప్పుడు తర్వాత వారు వచ్చి పలకరించారు. అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు బిల్ వేసేసరికి నాకు గుండెలు నిజంగా చెప్తున్నానండి, గుండె కొట్టుకుంటుంది. ఈ కొద్దిసేపు అయితే ఆరాధన ఉంది. ఇప్పుడు నాన్నగారు రావాలి, అక్కండేది ఒకటే, నాన్నగారు రావాలా ఓపెన్ చేయాలా. ఇంకొన్ని సంవత్సరాల నుండి, కొన్ని దినాల నుండి నేను ఓపెనింగ్ కోసం నేను నాన్నగారి చేతులతోనే ఓపెనింగ్ చేసుకోవాలనుకున్నాను. కానీ ఇప్పుడు పంపించాలంటే, ఇప్పుడు డబ్బులు పట్టుకోకుండా ఎవడు పంపిస్తాడా? ఎవడు పంపాడు. వెంటనే ఆయన వెళ్ళాడు. నిజంగా చెప్తున్నానండి, ఆ రోజు ఆయన ఖర్చు అంతా ఆయనే పట్టుకున్నాడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను అడగలేదండి, నేను కట్టి వచ్చిన తర్వాత రూమ్ బిల్లు కావచ్చు, మెడిసిన్ బిల్లు కావచ్చు, ప్రతి ఒక్కటి నా దగ్గర నుంచి చెప్తున్నాను. గత రాత్రి కట్టిన 600 రూపాయల తర్వాత కాక ఇంకా నేను 1 రూపాయి నా పర్సును తీయలేదు, నా దగ్గర లేవు కూడా. రూమ్ బిల్లు సహోదరుడే కట్టాడు, ఇటు పక్కన మెడిసిన్ బిల్లు ఆయనే కట్టారు. ఆ తర్వాత నా కళ్ళని నీళ్ళు ఆగట్లా. అలా నడుచుకుంటూ రూమ్ దగ్గరికి వెళ్తుంటే కళ్ళని నేను కంట్లో ఉన్న నీళ్ళంటే నేను తొక్కని అదుముకొని, అన్నా అసలు మీకు ఎందుకు అనిపించింది అన్న అంటే ఒక మాట అన్నాడు. ఎందుకు అన్నా? ఏమన్నారు? మీ దగ్గర డబ్బులు లేవనిపించింది, నాకు కట్టాలనిపించింది అని అన్నాడండి. స్తోత్రం చూద్దాం దేవునికి గట్టిగా హల్లెలూయా. అసలుకి నా దగ్గర డబ్బులు లేవు అన్న విషయం ఆయనకి ఎలా తెలుసు? నేను ఎందుకు ఈ మాటని, ఎందుకు ఈ టైంలో నేను ఈ సాక్ష్యాన్ని నేను పంచుకుంటున్నానంటే, థ్యాంక్ యూ. నాకు వచ్చింది. ఎందుకు ఈ సాక్ష్యాన్ని నేను పంచుకుంటున్నానంటే, ఏలియా కూడా కష్టకాలంలోనే ఉన్నాడండి ఆ టైంలో. కానీ ఏలియా అడగలేదు దేవుణ్ణి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ప్రభు అని. సారెపతు విధవరాలు కూడా అదే స్థితిలో ఉంది. జస్ట్ ఒక్క ముద్ద తిని చావు అని అనుకుంది. ఇంకెందుకని లేవు కదా ఆమె దగ్గర ఏం లేదు. వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కొనుక్కొచ్చుకుందాం అనుకున్నా, కానీ ఆ దగ్గర ఇంకేం లేవు, ఉన్నదంతే. కానీ మనం ఇంత చదివిని చూస్తారా, 139 కీర్తన 1 నుండి 5 చరణాలు, ప్రతి దానిని తెలుసుకున్నవాడు ఆయనే. స్తోత్రం చెప్పండి గట్టిగా. 4వ వచనం మాట చాలా శ్రేష్టకరమైంది. 139:4 ఇక్కడ నుండి మాటల రాకమునిపి అంట ఆయన తెలుసుకుంటాడంటండి. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. కూర్చుని గట్టిగా హల్లెలూయా. ఇక్కడ నుండి నా నోటన మాట రాకమునిపే నువ్వు తెలుసుకున్నావా అని ప్రార్థన చేస్తూ నేను ఆ రోజు నేను అడగలేదు, ప్రభువా నా నేను ఒక్కటే నిర్ణయం, నేను ఒక్కటే, ఎట్టి పరిస్థితులు దశమ భాగం డబ్బులు నేను వాడొద్దు. ఏది ఎదురైనా కానీ వాడొద్దు. అది వాడే అధికారం నాకు లేదు. మందిరానికి తప్ప, పరిచర్యకి తప్ప, సేవకు సంబంధించినటువంటి వాటికి తప్ప దేనికి వాడే అధికారం ఇగో వీడికి లేదు, వాళ్ళకి లేదు. ఎవరిచ్చారు అధికారం? అది ఎవరి సొమ్ము? ఆయన సొమ్ము. అది మనం ఎవరైనా వాడుకోవడానికి. నీ డబ్బులైతే నువ్వు వాడుకో, అది దేవుని డబ్బులు. ఎంత కష్టకాలం ఎదురైనా, పరిస్థితులు ఎదురైనా వేరే ఆప్షన్ దేవుడు చూపిస్తాడు, కానీ ఇదే ఆప్షన్గా నువ్వు తీసుకోవద్దు. ఈ మాట చెప్తున్నాను దయచేసి. ఇప్పటి వరకు ఒకవేళ దీన్ని వాడుతున్న వారు ఒకవేళ ఉంటే ఈ మాటను మీ హృదయాల్లో మీరు నాటుకొందురుగాక. ఏది ఎదురైనా చాలా మంది కొంతకి నెలకి తీసుకొస్తుంటారు. ఈ నెలలో పర్ఫెక్ట్గా తీస్తే ఓకే, ఆ విశ్వాసం నీకుందా ఓకే, నేను వాడకుండా ఉండగలను అనుకుంటే ఓకే, లేదంటే వారం తీసుకొచ్చి సేవకులు మందిరంలో సమర్పించాలి. ఇది ఎందుకో తెలుసా? అది నా సొమ్ము కాదు, అది ఎవరి సొమ్ము? దేవుని సొమ్ము. వ్యతిరేక పరిస్థితులు ఏది ఎదురైనా కానీ దేవుని సొమ్ము వాడడానికి దేవుడు నీకు నాకు ఆ అధికారాన్ని ఇవ్వలేదండి, ఇవ్వలేదు.
ఈరోజు ఒకవేళ ఇప్పుడు దాకా నువ్వు ఒకవేళ దేవుని యొక్క సొమ్ము నువ్వు తీయలేక ఒకవేళ వెనకడుగు వేస్తున్నావేమో నీ ఆర్థిక స్థితి పరిస్థితులు బట్టి, ఒకవేళ దశమ భాగం తీయడానికి కూడా ఆలోచన ఒకవేళ నీకు రావట్లేదేమో, హృదయపూర్తిగా ఒక దైవజనుడికి చెప్తున్నాను, దేవుని రాకడైతే సమీపంలో ఉంది. ఆయన ఎదుట నీవు నేను నిలబడాలా, ఆయన ఎదుట నువ్వు ఖచ్చితంగా నీవు నేను నిలబడాలా. దేవుడు ఒక లెక్క అడుగుతాడు, అది ఆయన ఇవ్వబడిన ప్రధానమైన ఆజ్ఞది. నా భాగము నాకు దగ్గర తీసుకురాని ఇవ్వబడిన ఆజ్ఞది. ఆ ఆజ్ఞను బట్టి ఒకవేళ నువ్వు వ్యతిరేకముగా వెనకడుగు వేస్తుంటే ఖచ్చితంగా శిక్షకులు పాత్రలుగా అవుతుంటావు. దేవుడు చెప్తున్నాడు కదా, యేసు ప్రభు వారు వాటిని మానొద్దు అంటున్నాడు. దశమ భాగం మానొద్దు, 10వ భాగమును మానొద్దు, ఇదిగో ప్రతిష్టార్పణకు సంబంధించినటువంటి వృక్ష ఫలమునకు సంబంధించినటువంటి భాగమును మానొద్దు. అవన్నీ దేవుని మందిరానికి తీసుకొస్తూ వాటిని మానక వినయమును, విశ్వాసాన్ని, నమ్మకాన్ని కూడా మనం పొందుకొందుముగాక. స్తోత్రం చేద్దాం గట్టిగా, హల్లెలూయా. సారేపతి వారి విధురాలు ప్రథమైన దాన్ని ఇవ్వబడింది కాబట్టి కష్టకాలంలో పోషించబడింది. ఈరోజు మనకున్న స్థితిని బట్టి దేవునికి ఇద్దాం. ధనము విషయంలోనే కావచ్చు, ఆరోగ్య విషయంలోనే కావచ్చు, ఆర్థిక విషయంలోనే కావచ్చు, లేకపోతే పరిచయ విషయంలోనే కావచ్చు, మన హృదయ అర్పణ విషయంలోనే కావచ్చు. మందిరానికి అనగా దేవుడికి మనం ఏదైతే మనం ఉన్నట్టుగా యథార్థంగా నమ్మకముగా విశ్వాసముగా మనం సమర్పించుకుంటామో, ఇదిగో దానికి మించిన గొప్ప కృపను మనం పొందుకొందుముగాక. గట్టిగా స్తోత్రం చేద్దాం గట్టిగా, హల్లెలూయా. 2 కొరింథీ రాసిన పత్రిక అదే మాట అంటాడు, నువ్వు కొంచెంగా ఇస్తావా, కొంచెంగానే విత్తబడితే కొంచెంగానే నువ్వు ఆ ఫలమును చూస్తావు. సమృద్ధిగా నువ్వు ఇవ్వగలుగుతావా, సమృద్ధి అయిన ఫలమును మనం చూడగలుగుతుంటావు. ఈ వాక్య భాగం దేవుడిని నా జీవితంలో స్థిరపరచునుగాక. కొంచెము వారి వలె కాదు, సమృద్ధమైన వారిగా నీవు నేను ఉందుముగాక. ఇదిగో ప్రతి విషయములు దేవుని ఎదుట నమ్మకమైనటువంటి విశ్వాసపరమైనటువంటి పాత్రలుగా నీవు నేను మారునుగాక. మోకరిన శక్తున్నారు అందరూ మోకరించండి, లేని వారైతే లేచినబడండి. ఒక్క చిన్న తీర్మాన ప్రార్థన చేస్తూ ముందు కొనసాగుదాం. ఏ స్థితిలో ఉన్నాం అదే స్థితిని బట్టి మీకు మోకరిన శక్తులు అంటే దయచేసి అందరూ కూర్చున్న వారు సైతము మీకు మోకరిన శక్తులు అంటే దయచేసి మోకరించండి, లేని వారైతే లేచినబడండి. రెండు చేతులు ఆకాశమందున దేవుని వైపు ఎత్తి ఇదిగో ఆగకుండా కొద్ది నిమిషాలు దేవునికి స్తుతి అర్పణ చెల్లిదమా. స్తోత్రం. ప్రతి ఒక్కరి మాటను బట్టి దేవుడి రాత్రి ఈ పగటి వేళ మనతో మాట్లాడిన మాటను బట్టి ఇదిగో దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిద్దాం. అందరూ అయ్యా నీకు వందనాలు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి ప్రభువా, ఈ పగటి వేళ మీరు మాతో మాట్లాడారు తండ్రి. సారెపతు విధవరాలని ప్రభు మా ఎదుట ఉంచారు. సమృద్ధి అయిన దీవిని చూసిందంటే సమృద్ధిగా సేవకునికి ఇచ్చిపెట్టింది అనగా నీ పాదాల దగ్గర సమర్పించిందయ్యా. ఆ మొదటి దానిని అర్పించి ఉండకపోయి ఉంటే ఆ కార్యాన్ని చూసేది కాదయ్యా. అడుగుదామా, అయ్యా నేను కూడా అట్టి రకముగా ఉండాలి తండ్రి. నీకు వందనాలు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి ప్రభువా, ఈ పగటి వేళ మేము నీ సన్నిధానంలో తీర్మానం తీసుకుంటున్నాము తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి ప్రభువా, నీ సన్నిధిలో సమర్పించి వానిగా మేము ఉండాలని మాట్లాడుతున్నారు తండ్రి. వాటిని మానక వీటిని చేయనప్పుడు మీరు దీవించబడతారని లేఖనాలు మాట్లాడుతున్నాయి కదా. ఆకాశపరమైన వాక్యులు విప్పుతానన్నావు తండ్రి, పట్టచాలమైన దీవెనలు కుమ్మరిస్తానన్నావు తండ్రి. నీవు నా విషయంలో నమ్మకముగా ఉండు, ఇదిగో విశ్వాసముగా ఉండు. వాటిని మానొద్దు, వీటిని కూడా చేయని మాట్లాడుతున్నావు. ఏలియా అలా ఉండడం బట్టే ఇదిగో కష్టకాల సమయంలో ఇదిగో తమ నోట నుండే వాక్కు రాకమనిపే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏలియా నీ వెళ్ళు, ఇదిగో కేరేతు వాగు దగ్గరికి. ఏలియా నువ్వులే వెళ్ళు, తూర్పు వైపు ఉన్నటువంటి సారెపతు ఊరికి నేను పోషిస్తా. ప్రజలందరూ కరువులో ఉండొచ్చు, ఏలియా సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదములు ఉన్నాడు. ప్రజలందరూ ఆహారము లేక తాగడానికి నీళ్ళు లేక బాధపడుతుంటే ఉదయము సాయంత్రము నాన్ వెజ్ భోజనాన్ని రొట్టె మాంసమును తింటున్నాడు. అడుగుదామా, కొద్ది నిమిషాలు ప్రభుని స్తుతించండి. అయ్యా 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 మౌనంగా ఉంటున్నారు. ఎవరు మౌనంగా ఉండొద్దు. అందరినీ ఇదిగో దేవుడు ఏలియాని కాకోలముతో పోషించినట్టుగా మమ్మల్ని కూడా పోషించండి ప్రభువా. ఎటు రికమైనటువంటి ఇదిగో పోషణకరమైనటువంటి పరిస్థితులు ఏర్పాటు చేస్తున్నావో నీ నామంలో ప్రార్థన చేస్తున్నా, మా జీవితంలో కూడా అది స్థిరపరచబడాలి తండ్రి అంటూ. ఓ థ్యాంక్ యూ స్పిరిట్ ఆఫ్ ది లార్డ్. అయ్యా నీకు వందనాలు తండ్రి అంటూ అందరూ ప్రార్థన చేయండి. మీ స్థితిగతులను బట్టి ప్రార్థన చేయండి, మీ యొక్క పరిస్థితులను బట్టి ప్రార్థన చేయండి. పోషించబడే తత్వం
ముగించు ప్రార్థన చేయండి. అయ్యా ఇదిగో తండ్రి, నువ్వు చెయ్యి విడిచేవాడివి కాదని, ప్రతి విషయంలో మమ్మల్ని పోషించువారని, మా కుటుంబం పోషించువారని మీరు మాట్లాడుతున్నారు తండ్రి. అటువంటి సహాయమును దయచేయండి ప్రభు అంటూ ఎలుగెత్తి థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రభు నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు తండ్రి. కృప కలిగిన దేవమా నీకు స్తోత్రములు తండ్రి. ప్రార్థించండి, మీ పరిస్థితిని బట్టి ప్రార్థించండి. ఇదిగో ఈ మే మాసములను అడుగుపెట్టి ఉండగా దేవుని సన్నిధిని తీసుకుని నిర్ణయము యేసునాలు స్థిరపరచబడును గాక, యేసునాలు స్థిరపరచబడును గాక. మన ఆర్థిక సమస్యల నిమిత్తము దేవుడు తొలగించును గాక, వ్యతిరేకమైన ప్రతి పరిస్థితుల నుండి దేవుడు తొలగించును గాక. అయ్యా నీకు వందనాలు తండ్రి. రొట్టె మాంసమును కాకోలములాచే ఉదయ సాయంత్రం నీవే పంపితివి ప్రభువా. రొట్టె మాంసమును కాకోలములాచే ఉదయ సాయంత్రం నీవే పంపితివి మాడాల. రొట్టె మాంసమును చప్పట్లు కొడుతూ కాకోలములాచే ఉదయ సాయంత్రం నీవే పంపితివి ప్రభు. మరొకసారి రొట్టె మాంసమును కాకోలములాచే ఉదయ సాయంత్రం నీవే పంపితివి ప్రభువా. ఏలియాకు సమకూర్చిన యెహోవా ఈరే, ఏలియాకు సమకూర్చిన యెహోవా ఈరే. హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధిస్తూ, హల్లెలూయా హల్లెలూయా నీకే. పరిస్థితులను బట్టి మాట్లాడదాం. హల్లెలూయా హల్లెలూయా నీకే. ప్రతి స్వరము హల్లెలూయా హల్లెలూయా నీకే. సమకూర్చువానికే ఆరాధన, మాకు సమకూర్చువానికే. అవును, మన పరిస్థితిని బట్టి సమకూర్చువాడు ఆయనే. పాడాల. మాకు సమకూర్చువానికే ఆయన వైపు చూస్తూ హల్లెలూయా హల్లెలూయా బిగ్గరగా హల్లెలూయా హల్లెలూయా నీకే. ఇక మనం పోషిస్తున్న దేవునికి ఆరాధన చేస్తూ హృదయపూర్తిగా, ఇదిగో ఏలియాని కాపాడిన దేవుడే నిన్ను నన్ను కాపాడుతున్నాడు. ఈ ఏలియాని భద్రపరిచిన దేవుడే నిన్ను నన్ను భద్రపరుస్తున్నాడు. సారెపతు విధురాలు జీవితంలో జోక్యము చేసుకున్న దేవుడే ఈ పగటి వేళ నీ నా జీవితంలో జోక్యము చేసుకోబోతున్నాడు. ఆయన హృదయపూర్తిగా ఆరాధిస్తూ హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన. చప్పట్లు కొడుతూ హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన. విశ్వాసముతో హల్లెలూయా హల్లెలూయా నీకే. ఆమేన్. అయ్యా ఈ మధ్యాహ్న కాల సమయంలో జరుగుతున్న ఈ నైవేద్యమును మీరు ఆలకించండి అయ్యా. ఇదిగో మీరు ప్రార్థన ఆలకించువాడని, సమస్తము నెరవేర్చువాడని. ఇదిగో ఈ మే మాసములు అడుగుపెట్టిన మేము కరుగుతూ ఉండకూడదు తండ్రి. ఆర్థిక సమస్యల నుండి బయటకు పడాలి తండ్రి, ఆరోగ్య సమస్యలు బయటకు పడాలి తండ్రి, ప్రతి కష్టం నుండి బయటకు పడాలి తండ్రి. ఏలియాని సమస్యలు బయటకు తీసుకొచ్చిన రీతిగా, ఇదిగో సారెపతు విధవరాలిని బయటకు తీసుకొచ్చిన రీతిగా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆరాధిస్తున్న మన జీవితంలో ఆ కృప కలుగునుగాక, ఆ కృప కలుగునుగాక, ఆ కృప కలుగునుగాక. నీ నామమున ప్రార్థన చేస్తుండగా ఇదిగో తండ్రి ప్రభువా, నీ ఆత్మ వర్షము ద్వారా ప్రతి బిడ్డను అభిషేకించండియా. ఈ మొదటి వారములో నీ సహాయం తీసుకొచ్చుండగా ఏలియా పోషించబడిన రీతిగా ఈ నెల ఎంత మేము పోషించబడుదుముగాక, ఈ వారమంతని పోషించబడుదుముగాక, మా బిడ్డలు పోషించబడుదురుగాక, మా కుటుంబాల సమస్యలను తొలగించబడునుగాక. నీ నామములో ఎంతమంది అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో తీర్మాన ఆరాధన చేస్తున్నారో వారి జీవితంలో స్థిరపడునుగాక, 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 స్థిరపడునుగాక. విశ్వాసముతో ఆమేన్ పలుకుదాం. స్థిరపడునుగాక. ఈ నెల కాలముల కార్యము చూచునుగాక. వాగ్దానమైన నెలగా దేవుడు మార్చునుగాక, వాగ్దాన నెలగా మార్చునుగాక, కార్యములు చూసే నెలగా మార్చునుగాక. నీ నామములో ప్రతి దానిపై పొందుకొందుముగాక. నీ కార్యములు చేతనిప్పమని అయ్యా ఇదిగో తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయ జీవితంలో స్థిరపరిచి కార్యములు చేతనిప్పమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. రెండు చేతులు ఆకాశం అందన దేవుని వైపు బిగ్గరగా హృదయపూర్తిగా విశ్వాసముతో గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆమేన్. గట్టిగా ఆమేన్. మరొకసారి చివరిగా ఆమేన్.
మంచిది. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి ఆశీర్వాదకరముగా ఈ ప్రభు బలలో చక్కటి మాటలు, కొన్ని విషయాలు దేవుడు తెలియచేయటం అనేది జరిగి ఉన్నది. మనం అందరం కూడా విని ఉన్నాం. చాలా సంతోషకరమైంది. సమయం చాలా ఆసన్నమై ఉన్నది. ముందుకు సాగిపోదాం. ప్రభు బలలో అందరూ కూడా పాలు పంపులు పొందుకోగలిగి ఉండాలి. సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయండి? సాక్ష్యాలు ఏమైనా ఉంటే, ఒకటి ఏదైనా ఉంటే అది అర్జెంట్ అయితే చెప్పండి. దేవుడు చేసిన మేలు ఏమన్నా సాక్ష్యము 1 2 ఏమన్నా తెలియచేయండి.